ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామంకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రవ్వా. ఈ వారం దినంలో ప్రవ్వా నీ రెక్కల చాట్లు మమ్మల్ని భద్రపరిచి ఉన్నారు, మమ్మల్ని కాపాడి ఉన్నారు. శక్తి ఆరోగ్యము మరలా ఇచ్చి ప్రవ్వా నీ సన్నిధిలో నాయన శ్రేలమైన మేము కూడుకుంటకు, నిన్ను ఆరాధించుటకు, కొంచెం సమయం నాయన నీ సన్నిధిలో గడుపుటకు నువ్వు చూపిన కృప అంతటిని బట్టి వందనములయ్యా, స్తోత్రములు ప్రవ్వా. నాయన నీ సన్నిధిలో నాయన నువ్వు చేస్తున్న మేళ్ళకే ప్రవ్వా ఏమిచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలం ప్రవ్వా. కేవలం ప్రవ్వా నీ నామాన్ని స్తుతించటం మాత్రం తప్పితే ప్రవ్వా, నమ్మకంగా యథార్థంగా జీవించడం మాత్రం తప్పితే ప్రవ్వా నాయన మేమేమీ చెల్లించలేం ప్రవ్వా. నాయన నీ ప్రేమకే వందనాలు, నువ్వు ఇచ్చిన నాయన నువ్వు రక్షణకే వందనాలయ్యా. నాయన విడవక ఎడబాయక మా ఎడల చూపిస్తున్న నాయన ఈ శాశ్వత ప్రేమకే నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రవ్వా. నాయన మీరు కరుణించకపోతే, మీరు మా ఎడల దయ ఉంచకపోతే నాయన ఈ లోకంలో మేము ఏమాటో నాయన మేము లయమైపోదుం ప్రవ్వా. మనుషులు మనం మరోబడి ఉండేవారమేమో ప్రవ్వా ఈ పాటికి. అయినప్పటికీ ప్రవ్వా నాయన మేము ఎంతైనా అపనమ్మకస్తులమై ఉంటుండగా అయినప్పటికీ, మేము శత్రువులుగా ఉన్నప్పటికీ ప్రవ్వా నాయన నీ జాలి, నీ కరుణ, నీ వాత్సల్యత ఎడతెగక నాయన నూతనంగా మా ఎడల కురిపిస్తున్నారు. అందుని బట్టి వందనాలయ్యా. నాయన మా శక్తి సరిపోదు నాయన, మా బలం సరిపోదు ప్రవ్వా ఈ ఆత్మీయ జీవితం కొనసాగించుటకు ప్రవ్వా. మరి ఒక్కసారి ప్రవ్వా నీ సన్నిధిలో మేము కూడి ఉంటుండగా నీ సన్నిధి, నీ ప్రసన్నత మా మధ్య ఉండమని వేడుకొంచున్నాం. ఎక్కడిద్దరు ముగ్గురు ఉంటారో వారి మధ్య ఉంటానన్న దేవుడు ప్రవ్వా, నీ వాక్యమే మాకు ఆధారమై ఉన్నది ప్రవ్వా. నీ మాటని ఎత్తిపట్టి నాయన మీరు మా మధ్యకి రమ్మని వేడుకొంచున్నాం. ఎవరికి నాయన ఏ మాటలు అవసరమై ఉన్నవో ప్రవ్వా నాయన ఆ మాటలు మాత్రమే మీరు నాయన మీరు మాట్లాడమని వేడుకొంచున్నాం. రావాల్సిన మా ప్రియబిడ్డలందరినీ ప్రవ్వా నాయన ప్రయాణాల్లో ఉంటుండగా సకాలంలో నాయన మమ్మల్ని నడిపించమని వేడుకొంచున్నాం ప్రవ్వా. నాయన ఇంక నువ్వు ప్రవ్వా మా సహోదరుల కొరకు మేము ప్రార్థన చేయించుండగా ప్రవ్వా నాయన ఆ ప్రార్థనలన్నీ మీరు జవాబు ఇవ్వమని వేడుకొంచున్నాం ప్రవ్వా. ప్రాముఖ్యంగా ప్రవ్వా నాయన ఎగ్జామ్స్ 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న మా యవన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాం నాయన. సంఘంలో నాయన రాయచున్న మా బిడ్డల్ని నాయన మీరు ఎత్తి పట్టుకోమని వేడుకొంచున్నాం. భవిష్యత్తును కట్టమని వేడుకొంచున్నాం ప్రవ్వా. నాయన మీరు కనికరించమని వేడుకొంచున్నాం ప్రవ్వా. మంచి మార్కులతో ప్రవ్వా ఉత్తీర్ణులవుటకు ప్రవ్వా సంఘంలో నాయన నీ మహిమార్థమై నిలబడులాగున ప్రవ్వా వారి పట్ల నీ కార్యం జరిగించమని వేడుకొంచున్నాం ప్రవ్వా. ఆయన మీరు చేస్తున్న కార్యానికే మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రవ్వా. అండ్ ఈ సమయంలో నాయన నీ దాసరాలైన నాయన బిందుని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రవ్వా. నాయన అనారోగ్యంతో నాయన చికిత్స పొందుతూ ఉంటుండగా ప్రవ్వా నాయన బిడ్డ ఎడ్ల నాయన నీ కృపను విస్తరించమని వేడుకొంచున్నాం నాయన. నీ దాసురాలి ఎడ్ల ప్రవ్వా మీరు కనికరించమని వేడుకొంచున్నాం ప్రవ్వా. నేటి వరకు నాయన తను చేసిన నీ సన్నిధిలో చేసిన నాయన ఆ పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకొని నాయన ఆమె పక్షంగా నాయన మీరు మేలు చేయమని వేడుకొంచున్నాం ప్రవ్వా. పరమ వైద్యుడు ప్రవ్వా నీ గాయపడిన హస్తాన్ని నీ దాసురాల మీద ఉంచి మీరు ముట్టి బాగుపరిచి నాయన స్వస్థపరిచి నాయన సంతోషంగా నాయన మళ్ళీ తిరిగి రాగలుగుటకు నాయన నీ పరిచర్యలో నాయన మరి బలంగా నాయన ముందు కొనసాగించుటకు ప్రభా మీ సహాయం దయచేయండి. కుటుంబాన్ని బలపరచమని వేడుకొంచున్నాం, ఆదరించండి. సంఘాన్ని కూడా నాయన ఏ విధం చేతనైనాను నాయన నిలవబెట్టమని వేడుకొంచిన ఏ విధమైన నిరుత్సాహాన్ని తీసివేసి నాయన మీరు నాయన ఆ సంఘంలో నాయన బలమైన నీ కార్యములు జరిగించమని వేడుకొంచున్నాం ప్రవ్వా. ఈ సమయంలో ప్రవ్వా నీ దాసురాలని నాయన నీ దాసురాలని జ్ఞాపకం చేసుకోండి. మా ఆత్మీయ తల్లిదండ్రులకి ఇచ్చిన నాయన వైవాహ జీవితంలో ప్రవ్వా నాయన ఈ నూతనమైన సంవత్సరాన్ని బట్టి నాయన నీకు వందనాలు ప్రవ్వా. నాయన వారిని దీవించి ఆశీర్వదించి సంఘానికి నాయన దీవెనకరంగా మా జీవితాల్లో నాయన ఆశీర్వాదకరంగా ఉంచినందుకు మేలు ప్రవ్వా. వారి కుటుంబ జీవితంలో చేసిన మేళ్ళకే వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రవ్వా. దావీదు వలె ప్రవ్వా వారు మా ముందునైనా దీపం వలె ఉంచి ప్రవ్వా ఆయుష్ ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి. ఇంకనూ నాయన మా ముందు నడుచుటకు ప్రవ్వా నాయన అంత నీ కృపతో నీ దయతో నాయన మీరు నింపి నాయన వారి జీవితాల కార్యం జరిగించమని వేడుకొంచున్నాం ప్రవ్వా. పాటల్లో మీరు ఉండమని వేడుకొంచున్నాం ప్రవ్వా. నేను స్తుతిస్తున్నప్పుడు నాయన నేను ఆరాధిస్తున్నప్పుడు నాయన నీ మాటలు వినుటకు ప్రవ్వా మా చెవులు తెరవమని వేడుకొంచున్నాం. వాటికి విధేయులగుటకు నాయన మా సహాయం అని దయచేయమని వేడుకొంచున్నాం. ఎవరు ఏ మనసుతో నీ సన్నిధిలోకి వచ్చినా నాయన నీ దీవెనలు నీ ఆశీర్వాదములు మీ అందరం పొందుకొని తిరిగి వెళ్ళటకు సహాయం దయచే. ప్రతి పరిస్థితి ఎరిగిన దేవుడు ప్రవ్వా
కృంగిన వారిని లేవనెత్తమని వేడుకుంటున్నాం ప్రభువా. నాయన విచారంతో వచ్చిన వారిని నాయన వారి ప్రాణంని తెప్పరెల్ల చేయమని వేడుకుంటున్నాం. వారి కన్నీరు తొడవమని వేడుకుంటున్నాం. వారి పరిస్థితులు బాగు చేయమని వేడుకుంటున్నాం. ఒక నూతనమైన ద్వారాన్ని తెరవమని వేడుకుంటున్నాం. పరిస్థితులన్నిటినీ సానుకూలపరచండి నాయన. మా పరిస్థితులన్నిటికీ చాలిన దేవుడు ప్రభువా, నీ సన్నిధిలో ప్రభువా నిజంగా మొరపెట్టుచున్నాం ప్రభువా. నాయన మీరు కనికరించమని వేడుకుంటున్నాం. మమ్మల్ని దీవించమని వేడుకుంటున్నాం. మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాం ప్రభువా. నీ సన్నిధిలో నీవు తప్పితే ప్రభువా మాకు నాయన వేరొక ఆధారం లేదు ప్రభువా. నీవే మా తండ్రివి అని, నీవే మా రాజువి అని మేము మరి ఒక్కసారి ఒప్పుకుంచి ప్రభువా, మీ బిడ్డలమైన మేము నాయన నీ తట్టు చూచుండగా నాయన మా సహాయము దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా. నాయన ముందున్న సమయం అంతయు నాయన దీవెనకరంగా మేలుకరంగా ఉంచమని నాయన ఈ చిన్న ప్రార్థన నజరేయుడు యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మనం అట్లా కూర్చుని ఉండగా కొన్ని పాటలు పాడి దేవుని స్తుతిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అయ్యో, అడగకముందే నవ్వుతున్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకు వచ్చారు మీ అందరూ? దేనికోసం వచ్చాం మనందరమే కదా. దేవుని సన్నిధికి వస్తామంటే దేవుడు మన జీవితం ఏదో చేయాలని, ఏదో చూస్తాడని, కనికరిస్తాడని. అన్నిసార్లు ప్రార్థనకి వెళ్తున్నాను కదా, దాన్ని బట్టి అయినా మా పిల్లలు పాస్ అయిపోతారని చాలాసార్లు. అన్నిసార్లు ప్రార్థనకి వెళ్ళబట్టయినా ఆరోగ్యంగా ఉంటామేమో, బాగు చేస్తాడేమో దేవుడు అని కొన్నిసార్లు. ఇంట్లో పరిస్థితులు మారితే బుధవారం లక్షవారం శుక్రవారం వెళ్ళిపోతే అని కొన్నిసార్లు. ఫైనాన్షియల్ ఆర్థిక పరిస్థితులు మారితే అని కొన్నిసార్లు. ఏమో మీరు ఎలాగొచ్చారో ఏమో కానీ దేవుడి దినాన్ని మీ హృదయ వాంఛను తీరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన హృదయ వాంఛలను తీర్చే దేవుణ్ణి కలిగి ఉన్నాం మనం కదా. ఏదో సాదాసీదా దేవుని కలిగి లేము, చేతులతో చేసుకున్న దేవుని కలిగి లేము, చేతులతో మనం చేయబడిన దేవుని కలిగి ఉన్నాం. ఆయన చేతులతో మనల్ని చేశారు ఆయన కదా. అలాంటి దేవుణ్ణి కలిగిన జీవాయువును ఆయనతో ఊదింపబడి మన హృదయాల్లోకి, మన శరీరాల్లోకి అలాంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం. జీవం ఇచ్చుటకు, అది సమృద్ధిగా ఇచ్చుటకు ఆయన ఉన్నారంట. సమృద్ధిగా, ఏదో కొంచెం కొంచెం కాదు, సమృద్ధిగా. కడుపు నిండా అమ్మ తేనె తెరుస్తాడు, కడుపు నిండాగా బాగా తిని అలాగా తేనె తెరుస్తాడు కదా, అలా తేనె పోస్తుంది కదా శుభ్రంగా తినాక. అలాగ సమృద్ధిగా దేవుడు పెట్టే దేవుని కలిగినాం. దాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు కదా. ప్రైజ్ ద లార్డ్. పాటల పుస్తకం నుంచి 122వ పాట, 122, 122వ పాట పాడుకుందాం అందరం కలిసి. ఇది చాలా పాత పాట. ఓఫిర్ గారు మీటింగ్స్ పెట్టినప్పుడు ఈ పాట మేము నేర్చుకున్నాం. నేను, అక్క, బెర్క్మెన్స్ గారు నన్ను చూచువాడా అన్న పాట రాశారు కదా, ఆ దేవుని సేవకుడు రాసిన పాట ఇది. సాంగ్ నెంబర్ 122. విమోచించు నాయకుడు జయమిచ్చుచున్నాడు, నాలోనే ఉన్నాడు, ఎంతో ఆనందం. విమోచించు నాయకుడు జయమిచ్చుచున్నాడు, నాలోనే ఉన్నాడు, ఎంతో ఆనందం. నేను పాడి పాడి పొగడి దినమాడి ఆడి స్తుతించి, నేను పాడి పాడి పొగడి దినమాడి ఆడి స్తుతించి, అన్ని చోట్లకెళ్ళి చెప్పేదన్, అన్ని చోట్లకెళ్ళి చెప్పేదన్, నా యేసు సజీవుడనుచు, నా యేసు సజీవుడనుచు. విమోచించు నాయకుడు జయమిచ్చుచున్నాడు, నాలోనే ఉన్నాడు, ఎంతో ఆనందం.
విమోచించు నాయకుడు. అందరం కలిసి పాడదామా? జయమిచ్చుచున్నాడు, నాలోనే ఉన్నాడు, ఎంతో ఆనందం. ఎర్ర సముద్రం దాటిపోతున్, యోర్దాను త్రొక్కి నడతున్. ఎర్ర సముద్రం దాటిపోతున్, యోర్దాను త్రొక్కి నడతున్. ఎరుకోను చుట్టి వచ్చదన్, ఎరుకోను చుట్టి వచ్చదన్. బురవూది నేను గెలిచెదన్, బురవూది నేను గెలిచెదన్. విమోచించు నాయకుడు, జయమిచ్చుచున్నాడు, నాలోనే ఉన్నాడు, ఎంతో ఆనందం. విమోచించు నాయకుడు, జయమిచ్చుచున్నాడు, నాలోనే ఉన్నాడు, ఎంతో ఆనందం, ఎంతో ఆనందం. హల్లెలూయా, హల్లెలూయా. విమోచించు నాయకుడు జయమిచ్చుచున్నాడు, నాలోనే ఉన్నాడు. ఎక్కడో లేడు. ఎక్కడున్నాడు? నాలోనే ఉన్నాడు, ఎంతో ఆనందం. ఈ లోకంలో ఉన్నవాడు కన్నా మనలో ఉన్నవాడు గొప్పవాడు. కనుక ధైర్యంగా ఉండండి. జయమిచ్చుచున్నాడు ఆయన. ఓకే, అలాగే పాటల పుస్తకం నుంచి 180వ పాట పాడుకుందాం. మరొక్క పాట. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా. చాలాసార్లు చాలా అనుకుంటుంటాం, చాలా చేసేద్దామని ప్లాన్ చేసుకుంటుంటాం. ఆడవాళ్ళకి ఎక్కువ అది ఉంటుంది. ఇది వండిసి పెట్టేద్దాం పొద్దున్న లెగ్గాన, ముందు రోజే రేపటి కోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేసుకుంటాం, కాయగూరలు రెడీ చేసేసుకుంటుంటాం. తెరా అంత వండాక ఎవరు వస్తారు? వేరేది వండాల్సి వస్తుంది కదా. అలాంటి సందర్భాలు చాలా ఎదురుపడుతూ ఉంటాయి జీవితంలో. అందుకే ఏది చేయడానికైనా ప్రభువా మీ చిత్తం, రేపు ఇది వండాలనుకుంటున్నాను నాయన, సహాయం చేయి, ఇది వండనా చేయనా అని మీకు చిన్న చిన్న విషయాల్లో కూడా దేవుని సహాయాన్ని కోరడం చాలా అవసరం. ఆయన సలహా కోరడం చాలా అవసరం. అంటే ఇవి సిల్లీగా ఉంటే ఇలాంటివి కూడా కానీ అలాంటివి కూడా దేవుడిని అడిగితే చాలా బాగుంటుంది. ఆయనతో సహవాసము ఎక్కువ అవుతూ ఉంటుంది, ఆయనకు దగ్గరగా అవుతూ ఉంటుంటాం కదా. ఏమో మరి మీరు చాలా సీరియస్గా ఉన్నట్టున్నారు. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు రానట్లున్నాయి. సిబిఎస్ఈ ఎగ్జామ్స్ అవుతున్నాయట, 10th క్లాస్ ఎగ్జామ్స్ అవుతున్నాయి. 10th క్లాస్ క్వశ్చన్ కదా, మామూలు మనలో మన క్వశ్చన్స్ ఏవి. ఏదైనప్పటికీ దేవుడి ఆలోచనే స్థిరము, ఆయన నిర్ణయమే స్థిరం. ఇంకా ఆఖరికి ఎన్ని అనుకున్నా ఏమనుకున్నా కనుక సంతోషంగా ఉందాం. సాంగ్ నెంబర్ 180. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది. మరొకసారి పాడదామా? ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నీ ప్రేమ లేక, నీ తోడు లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. నీ ప్రేమ లేక, నీ తోడు లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా. బిగ్గరగా పడదామా? ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవే అని తలచి, నా హృదయం నీ కొరకే పదిలపరచితి. నా ఇంటి దీపం నీవే అని తలచి, నా హృదయం నీ కొరకు
తలచితి, ఆరిపోయిన నా వెలుగు దీపము, ఆరిపోయిన నా వెలుగు దీపము, వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా. అందరం కలిసి పాడదాం. ఎన్ని తలచినా, ఏది అడిగినా, జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి, నా కొరకు కలువరిలో యాగమైతివి. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి, నా కొరకై కలువరిలో యాగమైతివి. నీదు యాగమే మోక్ష మార్గము, నీదు యాగమే మోక్ష మార్గము, నీ అందే నిత్య జీవము ప్రభువా, నీ అందే నిత్య జీవము. ఎన్ని తలచినా, బిగ్గరగా పాడదాం. హల్లెలూయా. నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. హల్లెలూయా. 81వ కీర్తన 1 నుంచి 10 వచనములు కలిసి చదువుకుందాం. కీర్తన 1 నుంచి 10 వచనములు. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. కీర్తన ఎత్తుడి, గిలత తప్పట్టు పట్టుకొనిడి, స్వరమండలమును మనోహరమైన సితారును వాయించుడి. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనం పండుగ ఆచరించి దినమగు పున్నమి నాడు కొమ్ము ఊదుడి. అది ఇశ్రాయేలుకు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. ఆయన ఐగుప్తు దేశ సంచారము చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యంగా దాన్ని నియమించెను. అక్కడ నేను ఎరుగని భాష వింటిని. వారి భుజము నుండి నేను బరువును దింపగా, వారి చేతులు మోతగంపల నెత్తకుండా విడుదల పొందెను. ఆపత్కాలం నందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని, ఊరుము దాగు చోటులో నుండి నీకు ఉత్తరం ఇచ్చి తిని. మెరీబా జలముల యొద్ద నన్ను శోధించి తిని. నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియచేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎంత మేలు. అన్య దేవతలలో ఒకటిను నీలో ఉండకూడదు, అన్య దేవతలలో ఒకదానికి నీవు పూజ చేయకూడదు. ఐగుప్తుల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనగు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపెదను. దేవుడి కొద్ది మాటలు దీవించను గల. అలా నించొని ఉంటే మనం అందరము దేవుని ఆరాధన కొంతసేపు. మరొకసారి మీ ముందుకి రావడం జరిగింది ప్రభు చిత్తం బట్టి. దేవునికి స్తోత్రం. అయ్యో సౌండ్ తగ్గిపోయింది, ఇప్పుడే కదా చెప్పాము, మళ్ళీ ఎందుకులే డెబోరా సిస్టర్ చెప్దాం అనుకుంటున్నారేమో. హల్లెలూయా, హల్లెలూయా. డెబోరా సిస్టర్ హల్లెలూయా చెప్తే డెబోరా సిస్టర్ చెప్పట్లేదు, అది గుర్తుంచుకోండి. రాణి సిస్టర్ చెప్తే రాణి సిస్టర్ చెప్పట్లేదు తిరిగి హల్లెలూయా. ఎవరికి చెప్తున్నారు? అయ్యో అది మర్చిపోయినట్టున్నారు. ఎవరికి చెప్తున్నారు? కొంతమంది ఆన్సర్ చేశారు, అందుకే మళ్ళీ అడిగాను. ఎవరికి చెప్తున్నారు? అందరూ ఇక్కడే ఉన్నారా? ఇక్కడ లేనట్టున్నారు చాలామంది. వెనక్కి తిరుగుతున్నారు, ముందుకు చూస్తున్నారు, ఎవరు వస్తున్నారో చూస్తున్నారు. అవన్నీ దేవుడు చూసుకుంటారు. ఓకే, దేవుని సన్నిధిలో ఉన్నాం. లాస్ట్ సాటర్డే ఒక డే అయ్యింది. అందరు చాలా November 14th అండి, చిల్డ్రన్స్ డే. వ్యాలంటైన్స్ డే అయ్యింది. ప్రేమికుల రోజు కదా, ప్రేమికుల రోజు. ప్రేమికుల రోజు అంటే జీవితం అంతా నువ్వు నాతో ఉంటే అని అడగడమే. ఉన్న వాళ్ళని ఇంకా ఉండు అని చెప్పడం. మన చేత హింసింపబడిన వాడిని ఇంకా హింసించే ఉద్దేశాలు కలిగి ఉన్నాను కదా. నేను నిన్ను ప్రేమిస్తున్నానని రెడ్ కలర్ ఫ్లవర్స్, బెలూన్స్, తర్వాత రోజెస్ ఇవన్నీ ఇచ్చి వాళ్ళు ప్రేమను వ్యక్తపరచుకోవడం, బహుమతులు ఇచ్చి ప్రేమను వ్యక్తపరచుకోవడం. ఎందుకంటే ప్రతి సంవత్సరం దాన్ని రెన్యూల్ చేస్తున్నట్టే, అది తిరిగి దాన్ని ఒక
ఛార్జ్ చేస్తున్నట్టు ఆ డేని అని నిన్ను ప్రేమిస్తున్నానని ఆ రోజు చెప్పుకుంటుంటారేమో. అంటే వాళ్ళ ప్రేమను మళ్ళీ మళ్ళీ రెన్యూల్ చేసుకుంటున్నారు. తిరిగి ఉన్నాము, బ్రతికే ఉన్నాము, కలిసి ఉందాము, ఇంకా ఉందాము అని వాళ్ళు రెన్యూల్ చేసుకుంటున్నారు వాళ్ళ ప్రేమని ప్రతి ఫిబ్రవరి 14th. కానీ వాళ్ళ జీవితం అంతా వాళ్ళు తోడుగా ఉంటారా? ఉండగలరా? ఉన్నవారు ఇంకా కొనసాగుతారా? ఒకవేళ నిజంగా హృదయాలు కలిసినా ఏమో ఎంతవరకు బ్రతుకుంటారో, ఎంతవరకు కలిసి ఉంటారో ఎవరికి తెలుసు? అది జీవమరణములు యెహోవా చేతిలో ఉన్నాయంట. ఎవరికి తెలుసు కదా? కానీ ఈ సమయంలో ఆ రోజు నేను అనుకున్నాను, అప్పుడు మార్నింగ్ లెగ్సి జీసస్ ఐ లవ్ యూ అని చెప్పుకున్నాను అనమాట. యేసయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ఎలాగా ప్రేమిస్తున్నావు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను యేసయ్యా. ఇది రెన్యూల్ చేసుకోవడం కాదు, ప్రతి దినము యేసయ్యతో ఆ మాట చెప్పుకుంటూ ఉంటుంటా. అంటే అందరము చెప్పుకుంటూ ఉంటాం అనుకోండి, నాకు మైక్ ఇచ్చారు కాబట్టి నేను ఆ మాట మీకు చెప్పడం అవుతుంది. అందరమే చెప్పుకుంటుంటాం కదా. ఎవరికి వాళ్ళు చెప్పుకుంటా యేసయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆయన ఆరాధించడం, నీ హృదయంలో యేసయ్య కోసము ప్రేమ ఉంటే ఆయన్ని ఆరాధించగలుగుతావు. నీ హృదయంలో ఇప్పుడు నేను ఎవరికోసమైనా ప్రేమ ఉంది అనుకోండి, ఇప్పుడు రాణి అంటే నాకు చాలా ఇష్టం అనుకోండి, రాణి మీద ప్రేమ ఉంది అనుకోండి, రాణి సిస్టర్ మీద, రాణి సిస్టర్కి ఏదో గిఫ్ట్, బర్త్డేనే కాకుండా ప్రతిసారి గిఫ్ట్ ఇస్తూనే ఉంటుంటారు. అవకాశం దొరికినా దొరక సమయమందు అసమయమందు గిఫ్ట్ ఇస్తూనే ఉంటారు. అలాగా మనం దేవుని ఎడల ప్రేమ కలిగి ఉంటే, మన హృదయంలో యేసయ్య మీద ప్రేమ ఉంటే ప్రతిసారి యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, యేసయ్యా సంతోషంలోనే కాదు దుఃఖంలో కూడా మీకు వందనాలు అని చెప్పగలుగుతాం. యోబు యేసయ్యను దేవుని అంత ప్రేమించాడు కనుక ఏమి మంచే కాదు, దేవుడు ఏది ఇస్తే అది తీసుకునేలాగా ఉండాలి అని యోబు చెప్పగలుగుతాడు. అది నిజమైన ప్రేమ క్రీస్తు కోసం మన పట్ల, మన ఎడల, మన హృదయంలో ఉంటే మనం కూడా చిన్న చిన్న యోబుల్లాగా తయారవుతూ ఉంటుంటాం కదా. జీవితం అంతా ఉండాలని ఒక గులాబీ ఇస్తుంటారు, ఒక హార్ట్ ఇస్తుంటారు, ఒక గిఫ్ట్ ఇస్తుంటారు. కానీ ఈ దినము యేసయ్య ఎప్పుడో ప్రామిస్ చేశాడు మనతో, ఇప్పుడు విడవను ఎడబాయనని. ఈ సమయంలో మనం యేసయ్యకి చెప్దామా, నీవు ఉంటే చాలా యేసయ్య, ఇంకేమీ అవసరం లేదు, ఈ ఎవరున్నా ఈ ఎవరు లేకపోయినా నువ్వు ఉంటే చాలా యేసయ్య, నీ చూపు ఉంటే చాలా యేసయ్య, నీ దృష్టి ఉంటే మా మీద చాలా యేసయ్య, నీ నీడ చాలా యేసయ్య అని యేసయ్యతో ఈ సమయంలో చెప్దామా. ఎవరున్నా ఎవరు లేకపోయినా యేసయ్య ఉంటే చాలు అని హృదయంలో నువ్వు చెప్పగలవా యేసయ్యతో? ఎస్ లార్డ్, దిస్ ఈవినింగ్ ఫ్రమ్ మై హార్ట్ ఐఎమ్ టెలింగ్ దట్ ఐ లవ్ యూ లార్డ్, ఇట్స్ ఇనఫ్, యూఆర్ ఇనఫ్, నువ్వు చాలు ప్రభా నాయనా, నువ్వు మాత్రము చాలు నాయనా ఆయన్ని చెప్పగలమా? అయ్యో చాలాసార్లు అనుకుంటుంటాం కదా, మన భర్తలు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నారని, మన బిడ్డలు ఎంతో ప్రేమిస్తున్నారని మనం అనుకుంటాం, మన తోబుట్టలు మనల్ని ప్రేమిస్తున్నారు అనుకుంటాం, మన తల్లిదండ్రులు మనల్ని ప్రేమిస్తున్నారు అనుకుంటాం. కానీ ఆ సమయాల్లో అయ్యో నన్ను ఎంత ప్రేమిస్తున్నారు అనుకుంటున్నానే, కానీ ఈ సమయంలో నన్ను ఎందుకు ఇన్ని మాట్లాడినారే, నన్ను ఎందుకు ఎడబాసారే, నన్ను ఎందుకు విడిపోయి వెళ్ళిపోయారే, నాకు దూరంగా ఎందుకు వెళ్ళిపోయారని చాలాసార్లు అనుకుంటుంటాం. కానీ ఏ స్థితిలో నువ్వున్నా ఆయన మాట చాలంట, ఆయన చూపు చాలు, ఆయన తోడు చాలు, ఆయన నీడ చాలు. ఒకవేళ నువ్వు ఎన్ని బాధల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా ఈ మాట చెప్పగలవా, నువ్వు ఉంటే చాలేసాయి అని. బ్రతుకున్నావా సడలిన కష్టాల్లో ఉన్నావా, నీ బ్రతుకున్నావా తొట్టిల్లుతున్నా, ఉంటుందా మునిగిపోతుందని భయపడుతున్న సమయంలో నువ్వు ఉన్నావా, ఈ మాట చెప్పగలవా? యేసు ఎలాగున్నా నా బ్రతుకు, నువ్వు ఉంటే చాలు యేసు అని నువ్వు చెప్పగలవా? ఈ సమయంలో ప్రియ సహోదరి, అది నువ్వు ఎప్పుడైతే చెప్పగలుగుతావంటే నీ హృదయంలో యేసయ్య కొరకు ప్రేమ ఉన్నప్పుడు చెప్పగలుగుతావు. ఆయన ప్రేమను నిజముగా రుచి చూసినట్లయితే నువ్వు ఈ మాట చెప్పగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, అవునేసయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ
వెంటే నేను ఉంటా యేసయ్యా. అందరము చెప్దామా బిగ్గరగా? నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ మాట చాలయ్యా. అవును యేసయ్యా, అవును తండ్రి, అవును అవును ప్రభువా, హృదయపూర్వకంగా నాయన. మరొకసారి చెప్తామా? నీ మాట చాలయ్యా. ఓహో ఎస్ లార్డ్, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఎన్ని బాధలు ఉన్నాను, ఇబ్బందులైనాను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠురమైనాను, ఎన్ని బాధలు ఉన్నను, ఇబ్బందులైనాను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠురమైనాను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. బ్రతుకునావా సడలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసినా, ఆశలు అనగారినా, బ్రతుకునావా సడలినా, బిగ్గరగా పడదామా? పాలైనను, అల్లలు ముంచి వేసినా, ఆశలు అనగారినా, నీ మాట చాలే. హల్లెలూయా, ఎస్ ఎస్ లార్డ్, ఎవడేసయ్యా, నీ నీడ చాలు. అందరం కలిసి బిగ్గరగా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా. అవునేసయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. హృదయపూర్వకంగా చెప్తామా? నీ ఉంటే బిగ్గరగా చెప్తామా? బిగ్గరగా చెప్తామా? నీ కేక ఆయన సన్నిధికి చేరేలాగా చెప్తామా? నేను ఉంటా యేసయ్యా. మరొకసారి చెప్దామా? నీవుంటే నాకు చాలు యేసయ్యా,
ఒప్పుకుంటూ చెప్దామా? ఆఖరిగా ఒప్పుకుంటూ చెప్దామా? నీవుంటే నా జీసస్ ఋషికుదర్రా బాబా 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 రిందారాంద రిందారా రేదా రిందారా రింద రిందరారా రిందారాంద రారీషందా. అవునేసయ్యా, చాలాసార్లు ఈ లోకంలో మా భర్తల వైపు చూస్తుంటాం, మా బిడ్డల వైపు చూస్తుంటాం, తల్లిదండ్రుల వైపు చూస్తుంటాం, అయ్యో అన్నదమ్ములు అక్క చెల్లెల వైపు చూస్తుంటాం. ఎవరైనా సహాయం చేస్తారేమో, ఎవరైనా మమ్మల్ని చిన్నప్పుడు ప్రేమించినట్లు ప్రేమిస్తున్నారేమో, అదే ప్రేమ ఉందేమో అని కనిపెడుతూ ఉంటుంటాం. కానీ చాలాసార్లు మా ముఖం మీద తలుపులు వేసే సందర్భాలు ఉన్నాయి చాలామంది జీవితాల్లో. ఇక్కడున్న వారిలో దేవుడు అంటున్నాడు కదా, ఓ నీకు నా మాట చాలు, నా చూపు చాలు, ఓ నా నీడ చాలు, నా తోడు చాలు ప్రియ సహోదరి, నా కుమార్తె అని దేవుడు మాట్లాడుతున్నాడు ఈ చల్లని పూటన. హల్లెలూయా. ఆయన సన్నిధి మన మధ్యనున్నది, ఆయన ప్రసన్నత మన మధ్యనున్నది. ఓ ఆయన మెల్లని చెల్లని స్వరము మన మధ్యనున్నది. దిగులు పడకు, భయపడకు, ఒక్కదానిమే అని భయపడపకు. అయ్యో నేను ఒంటరి దాన్నే, నాకు ఎవ్వరు లేరే, నన్ను ఎవరు చూస్తారు? చెల్లి చూస్తుందా, అక్క చూస్తుందా, అన్న చూస్తాడా, తమ్ముడు చూస్తాడా, కన్నవారు చూస్తారా, అత్తవారు చూస్తారా, ఎవరు చూస్తారు? నన్ను నువ్వు భయపడుతున్నావేమో. టుడే ఈవినింగ్ గాడ్ ఇస్ స్పీకింగ్ టు యూ రైట్ నౌ డియర్ డాటర్ అంటున్నాడు. డు నాట్ వరీ, ఐఎమ్ విత్ యూ, ఐఎమ్ విత్ యూ అంటున్నాడు. నేనున్నాను నీతో అంటున్నాడు. నీతో నేనున్నాను అంటున్నాడు. నేను ఆదరించడానికి, ఓదార్చడానికి, దరి చేర్చడానికి, నేను కౌగిలించుకోవడానికి, నీ కన్నీరు తుడవడానికి, ఓ ప్రతి సందర్భాల్లో, ప్రతి స్థితిలో నీ జీవితంలో ఆయన ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. డియర్ డాటర్, ఐ లవ్ యూ అంటున్నాడు ఆయన. ప్రియ సహోదరి, భయపడద్దు, భయపడద్దు, భయపడద్దు అస్సలా. వెనుక తట్టు తిరిగి చూడద్దు అస్సలా. ఎవరి వైపు చూడద్దు. నీ హృదయంలో దుఃఖము కలిగినప్పుడల్లా మోకరించు, ఆయన అడుగు సహాయము. ఆహాహా లేలుయా, ఆహాహా లేలుయా, ఆహాహా లేలుయా, ఆహాహా లేలుయా, ఆహాహా లేలుయా, ఆహాహా లేలుయా, ఆహాహా లేలుయా. ఆమేన్. పరిశుద్ధుడా మా తండ్రి, మా దేవా, మా యేసయ్య, అద్భుతాలు చేయు దేవుడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న తండ్రి. అవును ప్రభువా, మా చుట్టూ ఉన్న మనుషులు మారిపోవచ్చు, మా పరిస్థితులు మారిపోవచ్చు, కానీ మీరు ఎప్పుడు మారరు ప్రభువా. మీరు మా పక్షాన్ని ఉన్నారు, మీరు మా వైపు చూస్తూ ఉన్నారు. దానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇది నన్ను మరొకసారి మమ్మల్ని దర్శించండి, ఉజ్జీవపరచండి, మాట్లాడండి, బలపరచండి. తిరిగి సంతోషంతో మా గృహాలకు మీరు చేరుకుంటకు నాయన. మా ఆరాధన మీరు అంగీకరించి మీరే మహిమ గంత ప్రభావాలు పొందమని నజరుడగు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాం. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరొక లక్షవారము ఇటు రీతిగా మనల్ని కూడుకుంటకు ఏర్పాటు చేసిన దేవాది దేవునికే వందనాలు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాము. అలా కళ్ళు మూసుకున్నట్లయితే, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకంగా మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన నామానికే స్తోత్రములు ప్రభువా. నాయన మేము చేయు ఆరాధన అంతయు ప్రభువా నాయన మీరు నాయన అంగీకరించి నాయన మీ దీవులు మా అందరి మీద కురిపించమని వేడుకొంచున్నాం ప్రభువా. నాయన నీ మాట వినాలని ఆశపడుచున్నాం ప్రభువా. నాయన నువ్వు మాట్లాడితే మేము వినాలని ప్రభువా సిద్ధ మనసు నాయనతో నాయన మేము కూడి అని ఉండగా ప్రభువా
ఆయన మీ స్వరము వినిపింపచేయమని మేము వేడుకొంచున్నాం ప్రభువా. మాకు అందరికీ నాయన కావాల్సిన నాయన మాటలు మీరు మాట్లాడండి, మీరు సరిచేయమని వేడుకొంచున్నాం ప్రభువా. అన్ని సిరువుల చాటును మరుగుపరచండి ప్రభువా. మనుషుల మాటలు నాయన మాకు నిష్ప్రయోజనం ప్రభువా. నాయన నువ్వు మాట్లాడితే అది మాకు మేలు, అది మాకు జీవమై ఉన్నది ప్రభువా. మాట్లాడే దేవుడిపై ఉన్నావు ప్రభువా. నాయన మా జీవితాలు సరిచేయుటకు ప్రభువా, మాటలు వింటకు దాని ప్రకారమే విధేయత చూపించలాగిన ప్రభువా. ఆయన మా సహాయం దయచేసిన ప్రభువా. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రసంగి గ్రంథము సామెతల తర్వాత ఉంటుంది. ప్రసంగి 12వ అధ్యాయము 13వ మాట. ప్రసంగి 12 అధ్యాయము 13వ మాట చదువుతాను చూడండి ఎవరైనా. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, చాలమ్మా, థ్యాంక్ యూ, చాలమ్మా, చాలు. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. ఆ మానవ కోటిలోని మనం కూడా ఉన్నాం కదమ్మా. ఈ మాటలు ఎవరు రాస్తున్నారంటే దేవుడు ఏంటంటే అందరిలో కల్లా ఎవరమ్మా, జ్ఞానవంతుడైన సొలొమోను ఎప్పుడంట చివరి దినాల్లో మిగతావంతా జీవితాన్ని అంతటినీ కాచి వడబోసిన తర్వాత అంతా వ్యర్థము ముందు 11, 12 అధ్యాయాల్లో మనం చూసుకున్నట్లయితే అంత వ్యర్థము అని చెప్పి ఆఖరికి అంత వ్యర్థమే, కానీ ఏది అవసరమైంది ఉంది అంట ఏమిటంటే తేలిన ఫలితార్థము. ఆఖరిలో ఫైనల్గా ఏంటంటే ఆఖరి మాటలు ఏం చెప్తున్నాడంటే ఇది తేలింది, అంత వ్యర్థమే కానీ ఒకటి ప్రాముఖ్యమైనది ఉంది, ఒకటి అవసరమై ఉన్నది మానవ కోటికి. ఏంటంట దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి. అంటే దేవునికి భయపడుతున్నామంటే అప్పుడు ఏం చేస్తామంట, ఆయన ఆజ్ఞలకి మనము లోబడతాం. కలిగి ఉండి ఆయన కట్టడల్ని అనుసరించి నడుచుచుండ వలెను. మానవ కోటికి ఇది ఏ విధి అంటే కర్తవ్యం, మనం చేయాల్సింది డ్యూటీ, అది తప్పనిసరి. ఇప్పుడు వంట ఎలాగా మనం ఇంట్లో కర్తవ్యంగా మన పని అది మనం చెయ్యాలి, మనం చేయకపోతే ఇంకెవరు చేయరు. అట్లాగే ఇది విధి. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట, ఆయన మాటలను అనుసరించి ఆయన స్వరాన్ని విని లోబడి ఉండుట, అది మానవ కోటికి విధి అయి ఉన్నది కదా. చూడండి ఇంకొక మాట చూసుకున్నట్లయితే ఈ సంవత్సరము మనకి ఇయర్ ఆఫ్ సరెండర్ అండ్ సాక్రిఫైస్. అంటే అప్పచెప్పుకోవాల్సింది ఇన్నాళ్ళు అప్పచెప్పుకోలేదంటే అప్పచెప్పుకున్నాం కదా, మన జీవితాల్ని దేవునికి అప్పచెప్పుకున్నాం. ప్రభువా నీ చిత్తమే మా జీవితాల్లో జరుగునుగాక అని చెప్పి ఎన్నో మార్లు అనుకున్నాం. కానీ ఇంకొంచెం ముందుకి ఇంకొంచెం లోతునకి ఈ సంవత్సరము వెలవై ఉంటుంది. కాబట్టి చూడండి దేవుడు మాట్లాడుతుంది, ఆయన చిత్తము ఎప్పుడు జరుగుతుంది, ఆయన మాట వింటే ఆయన చిత్తం మన జీవితాల్లో జరుగుతుంది. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము ఎవరైనా తీసినట్లయితే 10వ అధ్యాయము 12వ మాట చదువుతాను చూడండి. చాలక్క అంటే చూడండి ఇక్కడ ద్వితీయోపదేశ కాండం అంటే మరొకసారి ఏంటంటే ఉపదేశం చేయుచున్నాడు కదా. చూడండి అమ్మాయి ఎవరైతే ఫోన్ సైలెంట్లో పెట్టుకోండమ్మా. ఇక్కడ ఈ ద్వితీయోపదేశం కాండం రాసింది మోషే. ఇది ఎక్కడ జరిగిందంటే దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఇక్కడ ఐగుప్తు దేశం నుంచి బానిసత్వం నుంచి ఇజ్రాయెల్ని ఏంటంట దేవుడు విడిపించాడు. ఒక నాయకుడిని మోషే, అహరోను, మిరియామును ప్రవక్తలు వంటి వారిని ఏర్పరచుకొని వారు అక్కడి నుంచి విడిపించిన తర్వాత ఏమవుతుందంట, పలుమార్లు అనేకమైన అద్భుతాలు చేసినప్పటికీ కూడా ఇజ్రాయేలు
చూచారంట. అనేక ఎర్ర సముద్రం పాయలు చేయడం చూశారు. ఆ తర్వాత ఐగుప్తులోని 10 తెగుళ్ళు చూశారు. ఎట్టి రీతిగా దేవుడు తెప్పించి ఉన్నాడు. అటువంటి వారు అన్నీ 1 కాదు 2 కాదు ఆకాశం అన్నాన్ని తిన్నారు. ఆ తర్వాత అనేకసార్లు ఆకలి అవుతున్నప్పుడు, దాహం వేస్తున్నప్పుడు దేవుడు ఎట్టి రీతిగా పగలు మేఘసమే అగ్ని అవన్నీ చూసినప్పటికీ కూడా ఆఖరికి ఏం చేశారంటే దేవుడి మాట తిరుగుబాటు చేసి ఉన్నారు. దేవుడి మాట వినలేదు, దేవుడి యందు నమ్మిక ఉంచలేదు. మాటికి దేవునికి విరోధంగా వారు ఉన్నారు. కాబట్టి దేవుడికి ఏంటంటే కోపం వచ్చింది. దేవుడు ఏం చెప్పాడంట, అప్పుడు సీనాయి పర్వతం చుట్టూ కదా, ఇది బహుశా కొన్ని రోజుల్లో కనాను దేశానికి వెళ్ళవలసింది. దేవుడు అనేక మార్లు అంటూ ఉంటాడు, 10 సార్లు నన్ను శోధించారంట. ఇజ్రాయేల్ ప్రజలు 10 సార్లు నన్ను శోధించినందుకు దేవుడు విసిగిపోయి దేవుడు తన కోపాన్ని ఏం చేశాడంటే, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, మొదటిగా ఎక్కడైతే ఎంతమంది అయితే బయలుదేరి ఉన్నారో యెహోషువ కాలేబులు తప్పితే మిగతా వారందరూ అక్కడ రాలిపోవాలని చెప్పి 40 సంవత్సరాలు తిరిగిన కొండ చుట్టే తిరుగుతున్నారు. తిరిగి తర్వాత ఇంకా అల్లంత దూరాన్న ఏంటంటే యోర్దాను దాటితే కనాను దేశం వస్తుంది అనంత. ఆ 2వ తరము వారు వచ్చిన తర్వాత వారికి పిల్లలు ఎవరైతే వాళ్ళ తండ్రులైతే బయలుదేరారో వాళ్ళందరూ మరణించి వాళ్ళకి పిల్లలు వచ్చారు. ఆ పిల్లలు ఇంకేంటంటే ఆ కనాను దేశాన్ని యెహోషువ నాయకత్వంలో స్వాధీనపరచుకోబోతున్నప్పుడు ఇంకేంటంటే మోషే ఆ కొండ మీద నిలబడి రెండోసారి, ఇప్పుడు మీ తల్లిదండ్రులు మీ పితరులు ఏం చేశారు, దేవుణ్ణి శోధించారు, మాటలు వినలేదు. ఎన్నో మార్లు దేవుడు హెచ్చరించినప్పటికీ గద్దించినప్పటికీ ఆ మాటలు వాళ్ళు వినకుండా ఏం చేశారంట, దేవుడు వాగ్దానం చేసిన కనాను దేశంలోకి వాళ్ళు ప్రవేశించలేదు. కాబట్టి మీరు మరి ఒక్కసారి ద్వితీయోపదేశం అంతా కాండమంతా చూసినప్పటికీ మీరు పితరులు చేసినట్లు మీరు చేయకండి, అంటే మీరు జాగ్రత్తగా మీరు నడవవలసింది. నేను మీకు ఆజ్ఞాపించిన కట్టడిలోంచి ఒకటి కలపకూడదు, ఒకటి తీయకూడదు. దానివల్ల మీరు దీనికి లోబడి ఉంటే మీకు దీవెన వస్తుంది, లేదంటే శాపం వస్తుంది అని చెప్పి మోషే అనేక మార్లు ఈ మొత్తం ఈ అధ్యాయం అంతా మనం ఈ గ్రంథం అంతా మనం చూసుకున్నట్లయితే పలుమార్లు వాళ్ళు హెచ్చరిస్తున్నప్పుడు ఏమవుతుందంటే కింద ఏం చెప్తూ ఉంటాడంటే ఆ చెప్తున్న సందర్భంలోని ఇంకా వెళ్తారు. ఈ నెక్స్ట్ తరం వారు ఆ దేశాన్ని స్వాధీనపరచుకోముందు మరొక్కసారి వాడిని హెచ్చరిస్తాడు. వాడికి బోధించి ఏం చెప్తున్నాడంట, కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు మీరు ముందు భయపడి ఆయన మార్గంలో అన్నిట్లో మీరు నడుచుకోవాలి, ఆయన మీరు ప్రేమించాలి. ఒక మాట ఉంటుంది కదా, నా ఆజ్ఞలు గైకొనిటే మీరు నన్ను ప్రేమించుట. ఎవరినన్నా ఇష్టపడ్డాం అనుకోండి, ఎవరినన్నా బాగా ప్రేమించామనుకోండి, ఏం చేస్తుంటామంటే వారి మాట విధేయులు అవుతాం, వారికి చూపిస్తాం. అంటే మనం దేవుడిని ప్రేమిస్తున్నాము, దేవుడు అంటే ఇష్టము, దేవుడు నా రక్షకుడు, నా తండ్రి అని చెప్పి పలుమార్లు మన నోటితో చెప్పి దేవుని మాటలు లక్ష్యం చేయకుండా దేవుని మాటకి విధేయత చూపించట్లేదంటే అది ఏంటంట, మనము దేవుణ్ణి ప్రేమించట్లేదని కదా. ఏంటంటే అందుకే అని అంటారు కదా, మనం ప్రేమిస్తే మనము దేవుని మాటలకి లోబడతాం. ఆయనను ప్రేమించాలంట, ఆయనకు భయపడితే ఏమవుతుందంట, ఆయన చెప్పింది చేస్తాం. అబ్రహాం ఏం చేస్తూ ఉంటాడంట, ఒక్కగానైనా కుమారుణ్ణి బలి ఇచ్చినప్పుడు దేవుడు ఏమంటాడంట, నువ్వు నాకు భయపడుచున్నావు అని చెప్పి ఏంటంట చెప్తూ ఉంటాడు అక్కడ. నీ దేవుడైన యెహోవాను ఎట్లాగంట, నీ పూర్ణ మనసుతోను కదా, మొదలు ఇంకెవ్వరికి ఇవ్వకూడదు. మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలంట, దేవుణ్ణి ముందు పెడితే ఇంకేమీ అడ్డురావు కదా. అప్పుడు దేవుడు మాట వినటానికి ఇంకేమీ అడ్డురావు. ఎందుకంటే మొదట దేవుడు మాట, దేవుడు ఆజ్ఞ, దేవుడు కట్టడే. కాబట్టి పూర్ణ మనసు అంటే కంప్లీట్ హార్ట్ కదా, పూర్ణ బలంతో పూర్ణ శక్తితో ఆరాధించాలంటారు కదా. ఎందుకంటే దేవుడికి చేయవలసినవన్నీ సగం కాదు అగా. కాలేబు యెహోషువ అట్లా చేశారు కాబట్టి అంత తరము కదంట నాశనం అయిపోయారు, రాలిపోయారు. కానీ వారిద్దరు మాత్రమే ఆ కనాను దేశంలో అడుగుపెట్టి ఉన్నారు. చూడండి, నీ పూర్ణ ఆత్మను సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన. ఎవరు మేలు కొరకు? మన మేలు కొరకంట. దేనికంట? నేడు నీకు ఆజ్ఞాపించిన యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట. దేవుడికి ఏం కావాలంటే ఇజ్రాయెల్ దగ్గర నుంచి వెళ్తున్నారు, మునుపటి వలె మీరు మరలా అట్లాగా ఆగిపోవాలి, లేదంటే నశించిపోవడానికి దేవుడి కోపానికి ఉగ్రతకి మీరు పాలువారు అయిపోకూడదు
కదా. రోజుల్లో వెళ్ళాల్సింది సంవత్సరాలు గడిచిపోయాయి. అట్లా కాకూడదు. మీ అందరూ ఇది మీరు తెలుసుకోవాలి కదా. మీ తల్లిదండ్రులు ఇట్లాగా తొలగిపోయారు, వారు మీకు ఎగ్జాంపుల్స్గా ఉన్నారు, దృష్టాంతములుగా దేవుడు మీకు చెప్పి ఉన్నాడు. నేనే చెప్తున్నాను ఇట్లా జరిగిందని చెప్పి అంటే మీ మేలు కొరకు. ఇందాక మనం 81వ కీర్తనలో మనం చూసుకున్నాం కదా, ఇజ్రాయేలు అయ్యో నా ప్రజలు నా మాట వింటా ఎంతో మేలు. అయ్యో అంటే ఎప్పుడు అంటామో, ఎంతో దుఃఖం వస్తే, ఎంతో బాధ వస్తే దేవుడు ఏంటంటే అట్లాగా ఎందుకు మీరు నా మాట వినాలి, ఎందుకంటే నేను మీకు బోధ చేస్తాను, మీకు ఎట్లా నడిపించాలో, ఏ త్రోవ ఉండాలి, నా స్వరం వింటే మీకు తెలియంది నేను చేస్తాను, మేలు చేస్తాను, మీకు శ్రేష్టమైనది మీకు బోధిస్తాను. ఆయన మంచి బోధకుడే ఉన్నాడు కాబట్టి ఎటు తోచక వెళ్ళలేనప్పుడు, ఎటు వెళ్ళాలో తెలియలేనప్పుడు, దిక్కుతోచని పరిస్థితుల్లో, కన్నీటిలో, బాధలో, శ్రమలో ఏంటంటే ఆయన వాక్యం మనల్ని ఆదరిస్తూ ఉంటుంది. ఆయన మాట మనని లేవనెత్తుతూ ఉంటుంది. ఏ మార్గం వెళ్ళాలో, కుడికి వెళ్ళాలో, ఇటు లెఫ్ట్ వెళ్ళాలో, రైట్ వెళ్ళాలో, కెరియర్లో కానీ జీవితంలో కానీ ఏ విషయం అయినప్పటికీ కూడా ఎక్కడికి అంట దేవుని వాక్యం దగ్గరికి వెళ్తే, దేవుని దగ్గరికి మనం వచ్చినట్లయితే ఏం చేస్తుందంటే అది మనల్ని సరైన మార్గంలో, చక్కని మార్గంలోని మనల్ని నడిపిస్తుంది. ఎందుకంటే ఏంటంటే అది మన మేలు కొరకే. అలాగే ఇంకో మాట ఉంటే చూడండి, 11వ అధ్యాయం ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయంలోని ఏముంటుంది చూడండి, 7వ మాట. యెహోవా చేసిన ఈ గొప్ప కార్యమంతయు మీ కన్నులే చూచినవి కదా, మీరు బలం కలిగి స్వాధీనపరచుటకై నది దాటి వెళ్ళుచున్న ఆ దేశమందు ప్రవేశించి ఏంటంట దాన్ని స్వాధీనపరచుకున్నట్లు యెహోవా వారికి సంతానమునకు దయచేసినది మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమును, అనగా పాలు తేలు ప్రవహించు దేశమును ఎట్లాగంటమ్మా దీర్ఘాయుష్మంతులగునట్లు నేను ఈ దినమున మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నింటినీ మీరు గైకొనవలను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎక్కువ కాలం మనం బ్రతకాలంట. జిమ్ము, డైటు, మందులు ఇవేం కాదు కదంట, ఒకటే మందు. దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంట, నేను చెప్పింది చేస్తే. దేవుని మాట సున్నైనను పొల్లైనను ఏమీ లేదు. దేవుడి మాట తూచా తప్పకుండా మనం పాటించినట్లయితే ఏమవుతుందమ్మా, అధిక బలం 80, 90 కూడా క్రాస్ అయిపోతుంది. దేవుడు అధిక బలం ఇస్తాడు, దేవుడు అధిక శక్తి ఇస్తాడు అంట. మోకాల్లో శత్తువిస్తాడు, శరీరంలో శత్తువిస్తాడు. అన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా దేవుడి మాట విన్నప్పుడు ఏమంటే ప్రభువా నీ చిత్తమే అని అన్నప్పుడు ఒకవేళ కష్టం రావచ్చు, ఆ పరిస్థితిలో ఆ తీసుకున్న నిర్ణయంలోని మనకు కష్టం రావచ్చు. కానీ ఏంటంటే అక్కడ కూడా దేవుడు ఆదరణ ఉంటుంది, నెమ్మది ఉంటుంది, సంరక్షణ ఉంటుంది. దేవుడు మనల్ని ఆ పరిస్థితుల్లో విడిచిపెట్టేది కదా. రెండో మాట ఏంటంటే దీర్ఘాయుష్మంతులు అవునట్లు ఏంటంట చూడండి, విధేయతకు మాదిరిగా ఎవరిని పెట్టారని చూడండి. హెబ్రీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము. విధేయత అనేది చాలా కష్టం. ఎందుకంటే నా మాట ఇప్పుడు ఏంటంటే నా ఆలోచన కాదని ఏ విషయంలోనైనప్పటికీ అది కాకుండా దేవుడి మాటలు తీసుకొని ఈ లోకంలోని మనం చేయాలంటే అది చాలా కష్టమైంది. ఎందుకంటే మన ఆలోచన, మనకున్న జ్ఞానము, మనకున్న పరపతి ఏం చేస్తుందంటే నాకు తెలుసు దేవుని కన్నా ఎక్కువ అన్న రీతిలోని మన సొంత నిర్ణయాలు తీసుకోవడానికి, మన తప్పుద్రోవ పట్టించడానికి అట్లా చేస్తుంది. అలాగా ఏంటంటే అపవాది చేసింది కాబట్టి మొదటిగా ఏంటంటే ఆదాము అవ్వని అవిధేయులగుటకు మొదటి వారు చేసిన పాపం ఏంటంటే అవిధేయత. నేను తినద్దన్న దాన్ని వారు తిని ఏం చేశారంట ఈ లోకంలోకి దిగంబర తత్వము ఏంటంటే లేదంటే సిగ్గు, అవమానము, పాపము, మరణము ఏంటంటే లోకమంతటి మీదకి సంక్రమించింది కదా. ఒక మొదటి మనుషుని అవిధేయత వల్ల ఏమొచ్చిందమ్మా, మరణం వచ్చింది. అట్లాగే కడపటి మనుషుని కడపటి ఆదాం అంటే యేసు ప్రభు విధేయత ద్వారా ఏమొచ్చిందంట, లోకమంతటికి అంటే అందరూ నీతిమంతులుగా తీర్చబడ్డారు, జీవము, నిత్య జీవము వచ్చిండదు. అది రోమీలు రాసిన పత్రికలో ఉంటుంది. ఇది చూద్దాము. ఏంటంటే 5వ అధ్యాయము 7వ మాట చూద్దాం. చూడండి, చూసారమ్మా, విధేయత అన్నది అంత సులువుగా ఎప్పటికీ రాదు. మనది ఏంటంటే లోబడే స్వభావం కాదు, వినే స్వభావం కాదు. దేవుడు చెప్పిన వెంటనే మనం వినే స్వభావం కానే కాదు అసలు కదా. అందుకే ఏంటంటే ఎందుకంటే అది మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే మొదట ఆదాము అవ్వ నుంచి ఏంటంటే ఆ స్వభావం మనకు కూడా వచ్చింది కాబట్టి త్వరగా వినేది అంత సులభమైంది కాదు. కాబట్టి ఏం చేయాలంటే మనం దాన్ని
నేర్చుకుంటూ ఉండాలంట. ఏంటంటే ఇక్కడ దేవాది దేవుడు, దేవునికి పరమందున్న దేవుడికే ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వల్ల ఏముందంట, శ్రమల వల్ల ఏం నేర్చుకున్నారంట, విధేయత నేర్చుకున్నాడంట. విధేయత నేర్చుకున్నారు, విధేయత చూపించగలిగాడు. ఎంతవరకు విధేయత అంట, మరణం పొందినంత వరకు విధేయత అంట. మరణం మట్టుకే కాదు కానీ సిలువ మరణము పొందినంతగా విధేయత ఆయన చూపించి ఉన్నాడు. మరి ఆయనకే కుమారుడయ్యుండి ఆయనకే విధేయత నేర్చుకున్నారు. ఈ లోకంలో కుమారుడు ఉన్నప్పుడు, ఈ భూలోకంలో ఉన్నప్పుడు మరి మీకు మాకు ఆయన రూపంలో ఉన్న మనము ఏంటంటే మరి ఎక్కువగా విధేయత నేర్చుకోవటంలోని దేవునికి విధేయులగే పిల్లల వలె మనం జీవించడానికి ఎంతైనానో మనము ప్రయాసపడాలి. చూడండి హెబ్రీలు రాసిన పత్రిక, అదే హెబ్రీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ మాట చదువుతాను. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల 3:13 నేడు మీరు ఆయన శబ్దం వినిన ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీరు హృదయములను కఠినపరచుకొనుకుడి. ఆయన చెప్పిన కనుక పాపం వల్ల కలుగు భ్రమ చేత మీలో ఎవడునో కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినము ఒకరికొక బుద్ధి చెప్పుడి. యాలే అనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసమును అంతం మట్టుకు గట్టిగా చేపట్టని ఎడల క్రీస్తులో పాలివారమై యుందుము. విని కోపం పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను? పాపం చేసిన వారి మీదే కదా. వారి శ్రమల్లో అరణ్యంలో రాలిపోయిను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేశానో అవిధేయులైన వారి గూర్చియే కదా. అంతేనమ్మా? ఇక్కడ అంతా మీకు అర్థమైంది. ఏంటంటే పాపం ఏం చేస్తుందంట, మన హృదయాన్ని కఠినపరుస్తుంది, భ్రమ కలుగజేస్తుందంట. నువ్వేం పాపం చేయలేదు, నువ్వేం ఒప్పుకోని అవసరం లేదు, ఇది అందరూ చేస్తున్నారని అట్లా మనం మోసపిస్తూ ఉంటుంది అపవాది. మనం మోసం చేసుకుంటూ ఉంటాము. అప్పుడు ఏం చెప్తామంట, ఆ పాపంతోనే మనం ముందుకు వెళ్ళిపోతుంటాం. అబద్ధాలు, వేషధారణ అన్నీ, ఒకటి కాదు రెండు కాదు. అంతరంగంలో ఏంటంటే బయటికి చేసే పాపాలన్నీ బాహ్యంగా చేయలేం. దొంగతనము, వ్యభిచారము అటువంటివన్నీ మనకు చేత కాదు. కాబట్టి ఏంటంటే అంతరంగంలో ఉంటుంటాయి. మనం బండి నడిపించేస్తూ ఉంటాం, వేషధారణ ఇవన్నిటితో నడిపించేస్తూ ఉంటాము. అప్పుడు అపవాది ఏంటంటే దేవునికి దగ్గరగా లేకుండా, దేవుడి మాట విధేయులు అవ్వకుండా, విన్న వాక్యము ఏంటంటే కింద ఒక మాట ఉంటుంది 4వ అధ్యాయంలో, వారు వినిన వారితో విశ్వాసం కలవారే కలిసి ఉండలేదు కనుక వారు విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమైంది. అట్లాగా అపవాది మనకి చేసే విశ్వాసంతో ఏంటంటే మనని లోబడినివ్వదు అనమాట. ఆ వాక్యానికి లోబడినివ్వకుండా, ఫలించనివ్వకుండా, దేవునికి మనము పశ్చాత్తాపడకుండా ఆత్మ చేయు కార్యాన్ని మనం తృణీకరిస్తాము, దేవుని దగ్గరికి రాము కన్నీటితోని. అంటే అప్పుడు ఏంటంటే అట్లాగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. ఆ భ్రమతో వెళ్ళిపోతుంటే హృదయం ఏమైపోతుంది, ఇది నా కోసం కాదులే. అందరూ చాలామంది ఉన్నారు, ఈ వాక్యం నా కోసం చాలామంది అనుకుంటూ ఉంటాం. ఇక్కడ ఉండగా నాకు మైక్ ఇచ్చారు కాబట్టి నేను చెప్తున్నాను. అక్కడ కూర్చొని నాకెందుకు అవుతుందిలే, నేను చెప్తున్నాను కదా, అట్లాగే అనుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాము. ఇక్కడ ఏమంటుందంటే విశ్రాంతిలో ఆఖరికి మోషే కూడా ప్రవేశింపకుండా ఏమైందంట, ఆయన డ్రీమ్, ఆయన ప్యాషన్ 40 సంవత్సరాలు సిద్ధపడం మిద్యాన్ అరణ్యంలో. అటువంటిది వారు వెళ్ళిపోవడమే కాకుండా 40 సంవత్సరాలు అటు చుట్టూ తిరిగి అందులోకి కనాన్ దేశంలో వెళ్లకుండా చేయడమే కాదు కానీ మోషేకి కోపం తెప్పించారు. కోపం తెప్పించి ఏంటంటే కాని మాట పలికినప్పుడు దేవుడు పట్టుకున్నాడు. నీవు ఇక్కడి నుంచి చూస్తావు కానీ కనాను దేశాన్ని నువ్వు ప్రవేశించడానికి వీల్లేదు. ఏంటంటే కాని మాట. ఎందుకంటే కోపావేశంతోనే అంటే ఒక మాట మాట్లాడు, బండను మాట్లాడమంటే కొట్టినప్పుడు ఏమవుతుందంట, దేవుడు అంటే నువ్వు సర్వజనుల ముందు ఏంటంటే నువ్వు నా నామాన్ని పరిశుద్ధపరచలేదు. దేవుడు అక్కడ పట్టుకొని అక్కడ మోషేని ఆప్ చేసేస్తాడు అనమాట. అందుకే ఇక్కడ ఏముందంట, అవిధేయులను గూర్చియే కదా. ఎవరంట వాళ్ళందరూ ఒక ట్యాగ్ లైన్, వారు చేసిన తప్పు అంతటికీ, ఆ పాపాన్ని అంతటికీ ఏమిచ్చారంట, అవిధేయులు వాళ్ళందరూ కాక అందుకే వారు ప్రవేశించలేరు. కాబట్టి ఇంకో చూడండి అదే మాట ఉంటుంది 11వ మాట అదే అధ్యాయంలోని 4:11. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడనూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్తగా ఏం చేద్దామమ్మా, జాగ్రత్త పడుదాము. నీకు తెలుసు ఇప్పుడు ఏమైంది, ఇజ్రాయిల్ ముందు మొదటి తరం అంతా రాలిపోయారు. కనానులో ఎవరు అబ్రహాంకి, యాకోబ్కి, ఇస్సాకు ప్రమాణం చేసింది వాగ్దాన భూమిలోకి ఆ మొదటి తరం వెళ్ళలేదు. రెండో తరం వెళ్ళారా, వెళ్ళిన తర్వాత ఏమైంది అని వారు విగ్రహారాధన చేస్తూ ఉన్నారు.
వారి సొంత విగ్రహాలు కట్టుకున్నారు, దేవతా స్తంభాలు, విగ్రహారాధనలో మునిగి తేలారు. దేవుడు ఏదైతే వద్దని పలుమార్లు ప్రవక్తల ద్వారా హెచ్చరించినప్పుడు ఏంటంటే వారు వినలేకుండా అప్పటికి ఏం చేశాడంట, అప్పుడు దేవుడు వారిని ఏం చేశాడు, బబులోను చెరకి శత్రువుల చేతికి అప్పచెప్పాడు. ఏంటి అంటే విధేయత కలిగి మనం దేవుని మాట వింటే దీవెనలు ఎట్లాగైతే జయం వస్తుంది, దేవుడికి సమాధానం ఇస్తాడు, అన్నీ అటువంటి దేవుడు మేలు చేసిన అద్భుతాలన్నీ మన జీవితాల్లో పొందుకోవడం అదొక ఎత్తు. అయితే దేవుడి మాట వినకపోతే ఏంటంటే దేవుని కోపానికి, దేవుడు ఏంటంటే ఏదైతే మనకి రాకూడదు తీర్పు, ఏదైతే మన తీర్పు తీర్చడానికి దేవుడు మనకు వచ్చింది కాదు, కానీ ఆయన మనల్ని రక్షించడానికి వచ్చాడు, శిక్షించడానికి కాదు. కానీ అటువంటి తీర్పులోకి వారు వెళ్ళిపోతారు. ఇజ్రాయేల్ మాట వినలేదు. మాట వినలేనప్పుడు ఏమైందంట, ఏంటవుతుంది అని అంటే కొన్నిసార్లు దేవుడు అక్కడే కొన్నిసార్లు చూడండి మన జీవితాల్లో కొన్ని పరిస్థితులు అవిధేయులు అయిపోయారు, అక్కడే ఉండిపోతారు. ఎట్లాగైతే సీనా పర్వతం చుట్టూ 40 సంవత్సరాలు తిరిగిన కొండ చుట్టే తిరుగుతారు, 2 సంవత్సరాల వరకు ఆ సీనాయి పర్వతానికి వచ్చేస్తారు. 40 ఏళ్ళలో ఒక 38 సంవత్సరాలు ఆ సీనాయి పర్వతం చుట్టే మార్గం మరి దేవుడు ఎట్లా నడిపించాడో తెలియదు, కానీ అటు చుట్టూ 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 తిరుగుతూనే ఉంటారు. అట్లా 30 సంవత్సరాలు తిరుగుతూ అక్కడే ఉంటారు. అంటే ఏంటంటే కొన్ని పరిస్థితులు, అనారోగ్యం కావచ్చు, పేదరికం కావచ్చు, ఒంటరితనం కావచ్చు, లేదంటే ఇంకే పరిస్థితి అయినా మనల్ని అపవాది మనల్ని ఏలుతున్నప్పుడు, మన కుటుంబాలు ఏలుతున్నప్పుడు ఏంటంటే ఆ పరిస్థితులు మన జీవితాల్లో కొన్నిసార్లు అట్టే ఉండిపోతాయి. ఎంత ప్రార్థన చేసినప్పటికీ, ఎంత విడుదల కొరకు మనం కనిపెడుతున్నప్పటికీ, ఎంత ఉపవాసం ఉన్నప్పటికీ ఏంటంటే ఎక్కడో మన జీవితంలో ఎక్కడో చిన్న అవిధేయత ఉండిపోతుంది. ఆ అవిధేయత కారణంగా ఏంటంటే అట్లా స్తంభించిపోతుంటాయి. ఎంత విడుదల కొరకు మనం ప్రార్థన చేసినప్పటికీ కూడా అదేంటంటే ఆ అవిధేయత మనం కనిపెట్టలేము, మనం విడిచిపెట్టము, మనం ఇష్టపడము. నయమాన్లాగే ఏంటంటే తను అనుకున్నాడు తన రీతిలోనే జరగాలి, రావాలి, ప్రవక్త బయటికి రావాలి, ఇక్కడ ఏంటంటే స్వస్థత రావాలంటే నువ్వు రావాలి, చేయి ఇలాగ ఆడించాలి, లేదంటే తను అనుకున్న రీతిలోనే అలా జరగలేదు. వెళ్ళి అక్కడ యోర్దాన్లో మొలగమంటే ఇష్టం లేదు. ఎక్కడ ఏంటంటే పెద్ద సైన్యాధిపతి, గనుడు కదా, తన యజమానుడికి దృష్టిలో ఇష్టుడు కదా, అటువంటి సైన్యాధిపతికి ఏంటంటే గర్వం అడ్డొచ్చింది. ఆ తర్వాత చిన్నది నువ్వు ఆ పెద్ద కార్యం అడిగితే నువ్వేదో చేస్తావు కదా, అప్పుడు సేవకుడు అంటుంటాడు, చిన్న విధేయత నువ్వు చూపించినట్లయితే ఏముంది, స్వస్థత పొందుకుంటావు, దైవజుండి మాట కదా. మన జీవితాల్లో మొదటిగా దేవుడు అవిధేయత చూపిస్తే కొన్ని పరిస్థితులు అట్లానే ఉండిపోతాయి. మనకి బ్రేక్ త్రూ రానే రాదు, జయం పొందుకో. మన బిడ్డల పరిస్థితులు, మన పరిస్థితులు, కన్నీరు, నింద, నిస్పృహ అట్లాగా ఉండిపోతూనే ఉంటాయి. ఎందుకు రాలేదంటే ఎక్కడో ఉంటుంది, అది మనం తెలుసుకోవాలి, దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. కుటుంబాలు అట్లాగే ఉండిపోతాయి, మన పరిస్థితులు అట్లానే మన జీవితాన్ని సంవత్సరాలు ఏలేస్తాయి. ఆ తర్వాత ఏమైంది, న్యాయాధిపతులు వచ్చారు, రాజులు వచ్చారు, సమూయేలు వచ్చాడు, దేవుడు ప్రవక్తలు లేపి మాట్లాడుతూనే వచ్చాడు. ఆ తర్వాత మాట్లాడిన తర్వాత ఇర్మియా, యెహెజ్కేలు తర్వాత దేవుడు ఏం చేశాడు, తీర్పు తీర్చేశాడు. ఏంటంటే ఇజ్రాయెల్కి తీర్పు, మీరు ఇంకా వినట్లేదు కాబట్టి 70 సంవత్సరాలు ఎక్కడ ఉండాలమ్మా, బబులోను, మీ శత్రువుల చేతికి మిమ్మల్ని అప్పచెపుతున్నాను, అక్కడ ఉండండి, చెరగొనిపోతారు. తీర్పు వచ్చింది, దేవుడు కోపం రేపి అణుచుకొని దేవుడు కొన్ని మాటలు ఉంటాయి, ఇంత భయంకరంగా ఉంటాయంటే దేవుడు మన కొరకే రాయించాడు అనిపిస్తూ ఉంటుంది. అట్లాగా హోషేయ రాసిన భక్తుడు అంటాడు, పెయ్యి మొండితనం చూపించినట్లు ఇజ్రాయేలు వినలేదంట. నేను మాట్లాడుతున్నప్పుడు క్షేమకాలంన చూడండి, ఆ మాట మీకు చూపిస్తాను. ఇజ్రాయేలు ఎట్లాగా పాపం చేసి ఉంటారంటే, ఒకసారి హోషేయ గ్రంథము 4వ అధ్యాయము దేవుడు వారి మొండితనాన్ని, వారి అవిధేయతను ఎట్లా కంపేర్ చేసి చూసాడంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. చూడండి, హోషేయ రాసిన గ్రంథము 4:16 తీశారమ్మా ఎవరన్నా? అంటే ఎట్లాగమ్మా, పెయ్యి అంట మొండితనం చూపిస్తుందంట. మీలోకి ఇంకా పల్లెటూరులో ఉన్నవారు, అక్కడి నుంచి వచ్చిన వారు మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. చూడండి, ఇర్మియా రాసిన గ్రంథం కూడా చూడండి 7వ అధ్యాయము ఇంకొక మాట ఉంటుంది. ఇర్మియా రాసిన గ్రంథము అట్లాగా వారు మొండితనం చూపారంట. ఇంకొక మాట ఉంటుంది, చూద్దాము. ఇర్మియా రాసిన గ్రంథము 7:23 చూద్దాము. ఇర్మియా
అమ్మ ఎవరైనా తీయండి రా. అదేనక్క చెప్పండి. చాలక్క. అంటే ఏంటంటే దేవుడు మోషే మాట్లాడింది వేరు. ఇక్కడ ఇర్మియా ప్రవక్త కూడా ఏమంటున్నాడు ఏంటంటే, మీరు అక్కడ ఐగుప్తు దేశంలో ఎప్పటి నుంచి మీకు ఈ అలవాటు, బయలుదేరిన మొదటి నుంచి కూడా వచ్చిన దినము మొదలుకొని, ఎక్కడమ్మా ద వెరీ ఫస్ట్ డే నుంచి వచ్చిన దగ్గర నుంచి 3వ రోజు నుంచే ఇశ్రాయేలు సనుగులు మొదలు పెట్టేశారు. ఏంటంటే మేము ఐగుప్తుకి వెళ్ళిపోతే అక్కడ నీళ్ళు లేవు, ఇక్కడ సమాధులు లేవా, మమ్మల్ని ఇక్కడికి వచ్చాం మేము. అక్కడి నుంచే ఏంటంట మీరు వెనుక తీశారంట. హృదయ కాఠిన్యం వారు ఆలోచన చొప్పున వారు జీవితాలు నడిపించుకొని వచ్చారు, నా మాట వినలేదంట. అదే ఇర్మియా రాసిన గ్రంథంలోంచి చూడండి 22:21 ఒక మాట నేను చదువుతాను చూడండి. నేను విననని నీ వంటివి నా మాట వినకపోవుటయే నీ బాల్యం నుండే. అమ్మా ఏటమ్మా, మనం కూడా ఆత్మీయమైన ఇజ్రాయెల్. మనం ఇజ్రాయెల్ దేశంలో పుట్టిన అవసరం లేదు, కానీ ఆత్మీయంగా మనము ఇజ్రాయెల్ అంట. మనం దేవుడు క్షేమకాలంలో మనం మాట్లాడితే ఏమన్నామంట, మనం నేను విననని నీ వంటివి నా మాట వినకపోవుటయే ఎప్పటి నుంచి వాటికంట, మన బాల్యము నుండే, చిన్నప్పటి నుంచే మనకి వాడుకంట. అక్కడేమో ఏమంటాడంట, మీరు బయలుదేరిన మొదటి నుంచి ఇప్పుడు మధ్యలో వచ్చింది కాదు, మీ స్వభావమే అది. అందుకే ఏంటంట విధేయత చూపించడం, దేవుని మాటలు గనుకొనటం, ఆయన స్వరానికి లోబడటము, వినటానికి ఏం చేయాలంట, మనము వేగిరి పడాలంట. చూడండి యాకోబు భక్తుడు, ఇవన్నీ మనకు తెలిసినవే. కాకపోతే ఏంటంటే మళ్ళా బేసిక్స్లోకి వచ్చి మనం నేర్చుకున్నట్లయితే దేవుడు మనల్ని సరిచేయటానికి ఇష్టపడే దేవుడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22 నుంచి చదువుతున్నాను చూడండి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపించుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించిన వారే ఉండిడి. ఏంటంటే మనకు బాగా ఏంటంటే ఇష్టం వినడానికి, నాకు చాలా ఇష్టం చెప్పమండానికి కానీ నించోమండానికి కన్నా ఇప్పటికీ కూడా వినటానికే ఇష్టం ఎందుకో మరి కదా. ఏంటంటే వినువారు మాత్రమే మిమ్మల్ని మీరు మోసపించుకోకుండా, మనం వింటే చాలే అని చెప్తే అదేంటంటే మోసం అంట. మనం మోసం చేసి ఎవడో వచ్చి మనం మోసం చేయవసరం లేదంట కదా. మనం మోసం చేసుకుంటున్నామంట. మనం మోసం చేసుకుని దాని ప్రకారము మనం ప్రవర్తింపని వారమైతే ఏంటంటే వాడు అద్దంలో తన సహజ ముఖం చూచుకొని మనిషిని పోలి ఉన్నాడు. ఇంట్లో చూసుకుంటాము, అద్దం అంటే బైబిల్ కదా, దేవుని వాక్యం అంటే అద్దం వంటిదంట. మనం హృదయంలో మనం ఎట్లాగైతే అద్దంలో చూసుకుంటే ఎక్కడ సరిగ్గా లేదో, జుట్టు ఎక్కడ చెరిగిపోయిందో, లేదంటే ఎక్కడ రేగిపోయిందో, పౌడర్ సరిగ్గా లేదో, అవన్నీ ఎట్లాగైతే మనం చూసుకుంటామో అట్లాగా మన హృదయాంతరంగంలో ఉన్నది అద్దము ఏంటంటే ఏం చూపిస్తుంది, దేవుని వాక్యము మనం చూపించి చాలాసార్లు మనం ఇంట్లో చదువుకుంటాం దేవుని వాక్యం, లక్షవారం బుధవారం చదువుతాం, శుక్రవారం చదువుతాం. కానీ ఏంటంటే దాన్ని మనం బయటికి వెళ్ళి అద్దంలో చూసుకునేవాడు బయటికి వెళ్ళిన తర్వాత ఎట్లా మర్చిపోతామో దాన్ని తగ్గట్టు చేయలేకపోతే, దాని తగ్గట్టు ఏదైతే చెప్పిన రీతిలో ఎట్లాగైతే ఇలాగ ఏదైనా బాగలేదనుకోండి, మనం వచ్చే ముందు చూసుకొని అలా వదిలేసుకొని వచ్చేస్తామా? లేదు, సరి చేసుకుంటాం. ఎందుకంటే 10 మంది చూస్తారు, రోడ్డు మీదకి వెళ్తామో ఇక్కడ అందరూ చూస్తారు, అంతేమా లైవ్లో చూస్తారు, అందుకే సరి చేసుకుంటాను. అలాగే అంత త్వరగా నేను దేవుని వాక్యం దేవుడు నాకు చూపించినప్పుడు సరి చేసుకోవాలంట. అట్లా లేకపోతే ఎట్లాగంటే అద్దంలో చూసుకొని బయటికి వెళ్ళి ఎట్లా మర్చిపోతాడో అటువంటి వారితో పోల్చి చూస్తున్నాడు. చూడండి, అయితే స్వాతంత్రం నిచ్చు సంపూర్ణమైన నియమంలో తేరి చూచి, ఎట్లా చూడాలంట దేవుని వాక్యంనే తేరి చూచి నిలకడగా ఉండివాడెవడో వాడు ఏం చేయాలంట, విని మరచువాడు కాక క్రియలు చేయువాడే ఉండి తన క్రియలో ధన్యుడగును. అందుకే ఏంటంట వినుటకు వేగిరి పడవాడు, మాట్లాడకు నిదానించాలి, కోపించుటకు నిదానించ, పైన అన్నీ ఉన్నాయి, వేగిరి పడతాం నిజమే, కానీ ఏంటంటే ప్రభువా నీ చిత్తము మీరు జరిగించండి అంట. అయిపోయిన తర్వాత ఇజ్రాయిల్కి ఉన్న పేర్లు ఏంటమ్మా, ఏంట మెడవంచని
జనాంగము, అవిధేయులైన వారు కదా, మాట వినని వారు, మూర్ఖతరమైన వారు కదా, మొండితనం చూపిన వారు. ఇంకా మాటలు ఏమంటే ఈ చిన్న గ్రంథాల్లో అన్నిట్లోని ఏంటంటే ఏముంటుందంట, వారు ఏంటంటే వారు వినకుండులాగున వారు చెవులను మూసుకొని ఉన్నారు. వారు ఏం తీర్మానం చేసుకున్నారంట, వారు దేవుడు పిలుస్తున్నాడు, ప్రవక్తలు చెప్తున్న మాటలు వింటున్నాం, కానీ వారి హృదయంలో తీర్మానం ఆల్రెడీ మేము రాము, వారు చెప్పినప్పటికీ, వారు గద్దించినప్పటికీ కూడా మేము రాము అని చెప్పి వాళ్ళ హృదయంలో తీర్మానం చేసుకొని వారు చెవుల్ని మూసుకుంటూ ఉన్నారంట. అట్లాంటి రీతిగా మనమైతే ఉండకూడదు. కానీ ప్రవ్వా నీ వాక్యానికి మేము విధేయులగులాగున మమ్మల్ని సరిచేయండి ప్రవ్వా. లోబడే మనసు కదా, వినుబుద్ధి అది దయచేయు. దావీదు అంటూ ఉంటాడు, వినుబుద్ధి నాకు దయచేయి. చెవులు ఉంటాయి కానీ అందరము విని దాన్ని అంగీకరించినట్లయితే మన జీవితాలు ఇట్లాగే ఉండు. ఆత్మీయ ఎదుగుదలలోని ఒక స్టెప్, ఒక ఫాల్ట్ ఏంటంటే, ఎందుకు ఎదగమంటే అనేక మార్లు మనము దేవుని త్రోవలోంచి మనము తొలగిపోతూ ఉంటాం. చూడండి, దేవుడికి ఇర్మియా రాసిన గ్రంథమే మళ్ళీ తీద్దాము. దేవుడికి ఏంటంటే 35వ అధ్యాయము మనం త్వరగానే ముగించుకుందాము. 35వ అధ్యాయము 1 నుంచి నేను చదువుతాను. యోషియా కుమారును యూదారాజునైన ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయం. యోషియా కుమారును యూదారాజునైన యెహోయాకీము దినములలో యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు వాక్కు ప్రత్యక్షమై ఏం చెప్పిందంట, నువ్వు రేకాబీలు యొద్దకు పోయి వారితో మాట్లాడి యెహోవా మందిరంలో గదులలో ఒక దానిలో వారిని తోడుకొని వచ్చి త్రాగుటకు వారికి ద్రాక్షారసం ఇయ్యమని సెలవియ్యా. నేను ఇర్మియా కుమారుడును యెజన్యా మనువుడనైన హబజ్యాను అని సహోదరులను అతని కుమారులందరినీ అనగా రేకాబీల కుటుంబములందరినీ తోడుకొని వచ్చి తిని యెహోవా మందిరంలో దైవజండగు యుగద్యా కుమారుడైన హనాను కుమారుల గదిలో వారిని తీసుకొని వచ్చి తిని. ఆ తర్వాత 5 నుంచి చూద్దాం. నేను రేకాబీలు ఎదుట ద్రాక్షారసంతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్షారసం తాగుడని వారితో చెప్పగా, వారు మా పితరుడగు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడునూ ద్రాక్షారసము తాగకూడనని మాకు ఆజ్ఞాపించిన గనుక మేము ద్రాక్షారసము త్రాగము. అంతేకాక మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, అది మీకుండనే కూడదు. మీరు పరవాసం చేయు దేశంలో దీర్ఘాయుష్మంతులగినట్లు మీ దినములన్నీ గుడారంలోనే మీరు నివసింపవలని అతడు మాకు ఆజ్ఞాపించెను. కావున మా పితరుడైన రేకాబు కుమారుడగు యెహోనాదాబు ఆజ్ఞాపించిన సమస్త విషయంలో అతని మాటను బట్టి మేమును కానీ ఇంకెవరమ్మా మా భార్యలు కానీ మా కుమారులు కానీ మా కుమార్తెలు కానీ ద్రాక్షారసము త్రాగుట లేదు. ఇక్కడ ఇర్మియా రాసిన గ్రంథంలోని ఇది చెరలోకి దేవుడు పంపించక ముందు కదా, ఆ చెరలోంచి వచ్చారు కదా. తర్వాత కనాను దేశాన్ని యెహోషువ కాలంలోని ఏంటంటే దాన్ని స్వాధీనపరుచుకున్నారు. దాని తర్వాత రాజులు వచ్చారు. అదంతా అయిన తర్వాత ఇంకా దేవుడు ఇజ్రాయేలు మాట వినలేనప్పుడు దేవుడు ఇర్మియా లాంటి ప్రవక్తను లేపుతాడు, యెషయా లాంటి ప్రవక్తలు లేపి, మీరు పాపం చేస్తున్నారు, మీరు విడిచిపెట్టట్లేదు కదా, ఈ విగ్రహారాధనలో మునిగిపోతున్నారని హెచ్చరిస్తున్నాడు ప్రవక్తల ద్వారా. హెచ్చరించిన తర్వాత అయినప్పటికీ వారు వినలేనప్పుడు ఇప్పుడు జరిగింది ఏంటంటే, వారు బబులోను దేశానికి చెరగొనిపోతారు. దానియేలు అక్కడ కూడా హిజ్కియా అనే ప్రవక్తను లేపి అక్కడ కూడా దేవుడు వారితో మాట్లాడుతూ, అక్కడ కూడా 70 సంవత్సరాల చెరలో దేవుడు ప్రజల్ని విడిచిపెట్టలేదు. అక్కడ కూడా మాట్లాడిన తర్వాత మళ్ళా తిరిగి వస్తారు. తిరిగి వచ్చిన తర్వాత అయినప్పటికీ మరలా అట్లానే ఉంటారు. మందిరాన్ని కడతారు రెండోసారి. అయినప్పటికీ అట్లా ఉండిన తర్వాత దేవుడు ఇంకేం చేస్తాడంట, మాట్లాడడం మానేస్తాడు. మధ్యలో ఎక్కడ తెలుస్తుంది, 400 సంవత్సరాలు ఏంటంటే పాత నిబంధనకు కొత్త నిబంధనకి ఏమవుతుందంట, ఒక పేజీ ఖాళీగా ఉంటుంది. దాని ఖాళీ ఏంటంటే 400 సంవత్సరాల వ్యవధి అనమాట. ఇట్స్ అ స్పాన్ ఆఫ్ 400 years. గాడ్ బికమ్ సైలెంట్. చూడండి, సౌలు ఎట్లాగైతే దేవుడు అమాలీకుల్ని సమూలంగా నాశనం చేయమని ఏదంటే సమూయేలు పంపించినప్పుడు ఏం చెప్తాడు సౌలు, నేను దేవుని ఆజ్ఞని నేను సంపూర్ణంగా నెరవేర్చానని సమూయేలుకి చెప్పిన తర్వాత మరి ఆ రంకులేంటి, ఎడ్లవి పొట్టేలువి రంకులు ఏంటంటే ఎవరు సౌలు ఏమని సమర్థిస్తాడు, అవి ఏంటంటే బలిసిన వాటిని ఇంకొన్ని తీసుకొచ్చి అక్కడ చంపితేనేంటి, దేవుని సన్నిధిలో చంపితేనేటి అని
సమర్థించుకుంటూ ఉంటాడు కదా. సమర్థించిన తర్వాత అప్పుడు ఏం చేస్తాడు, దేవుడు సౌలు మీద ఉన్న ప్రణాళికలు, మొదటి రాజు, ఇజ్రాయెల్కి మొదటి రాజు, ఆ దేవుడు అదేంటే పశ్చాత్తాపడుతూ ఉంటాడు. విధేయత చూపుడు, సమూలంగా నాశనం చేయమని వాళ్ళు మొత్తం అంతా పశు సంపద అంతా నాశనం చేసి వాళ్ళందరినీ సమూలంగా నాశనం చేయమంటే అగ్గగు రాజుని తీసుకొస్తాడు. వాళ్ళదన్న బలిసిన పొట్టేళ్ళు ఎడ్లను తీసుకొస్తూ ఉంటాడు. అప్పుడు సమూయేలు ఏమంటూ ఉంటాడంట, బలులు అర్పించుకుంటే మాట వినుట శ్రేష్టము, పొట్టేలు క్రొవ్వును అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట శ్రేష్టము. ఏది శ్రేష్టమో మన జీవితాల్లో అంటే అవన్నీ కాదు, కానీ దేవుని మాట వినుట శ్రేష్టము. ఆ తర్వాత ఏమవుతుంది, ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చినప్పుడు ఇప్పుడు ఈ 400 దేవుడు చెప్తాడు మాట్లాడతాడు అలాగే అవిధేయులు అయిపోయి లాస్ట్కి ఏమవుతుందంటే దేవుడు అంతమంది ప్రవక్తల ద్వారా, చిన్న ప్రవక్తలు పెద్ద ప్రవక్తలు పుస్తకాలందరి ద్వారా దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. వీరికి ఏంటంటే యూదా వారికి చెప్తూ ఉంటాడు ఏంటంట, ఇజ్రాయెల్ మీ సహోదరుడు ఉంటే ఇజ్రాయెల్ యూదా రెండు దేశాలుగా విడిపోతూ ఉంటాయి. 10 గోత్రాలు ఒకటికి, 2 గోత్రాలు ఒకరికి వచ్చిన తర్వాత ఏ కాలంలో అవుతుంది, సొలొమోన్ తర్వాత రెహబాము కాలంలోని 2 రాజ్యాలుగా ఇజ్రాయెల్ దేశము విడిపోయిన తర్వాత ఇశ్రాయేలు ఇట్లే పాపంలో చేస్తున్నప్పటికీ వారి మాట వినకపోతే దేవుడు వారి మీద తీర్పు తీర్చి ఎవరు వస్తారంటే అశ్షూరీయులు, శత్రువులు వచ్చి వారిని దండెత్తి వారిని చెరగొని పోతారు. ఎవరిని? ఇశ్రాయేల్ని. ఇప్పుడు ఎవరు మిగులుతారు? యూదావారు ఉంటారు. ఇప్పుడు ప్రవక్తలు చెప్తూ ఉంటారు, ఇప్పుడు మీ సహోదర దేశం ఉంది కదా, పక్క దేశము మన వంటి వారే కదా, మీ అన్నదమ్ములే కదా, వారు పాపం చేశారు. దేవుడు ఒక 100 years ఫర్ స్పాన్ ఆఫ్ 135 years అనుకుంటా బైబిల్ పండితులు చెప్తుంటారు. వాళ్ళు వెళ్ళిపోయిన వారిని చెరగొనిపోతారు అశ్షూరీయులు, శత్రువులు వచ్చి మరి తిరిగి రారు. మళ్ళీ బబులోన్ దేశం నుంచి తిరిగి వస్తారు కదా యూదావారు, ఇశ్రాయేలు. అట్లాగా వాళ్ళు తిరిగి రానే దాఖలాలు బైబిల్ గ్రంథంలో లేదు. అట్లాగా వారు వెళ్ళిపోయిన తర్వాత వీరికి చెప్తున్నారు, ఈ ఇర్మియా ప్రవక్త కానీ యెషయా ప్రవక్త కానీ ఏం చెప్తున్నారు, ఇట్లా జరిగింది, మీ అన్నదమ్ములకు జరిగింది, మీ ముందే వారు ఇట్లాగే మీలాగే పాపంలో కొట్టుమిట్టడి చెప్పిన ప్రవక్తలు పెన్నల కడే లేచి పంపించాను, వారు మాట వినలేదు, వారు తృణీకరించారు, నా మాటను చెవిని పెట్టేశారు, వారికి ఏం జరిగిన స్థుతి మీకు కూడా జరుగుతుంది. దేవుడు వారికి తీర్పు తీర్చాడు, మీరేం తక్కువ కాదు, మీకు తీర్పు తీర్స్తాడు, మీరు సరి చేసుకోండి, మీరు ఆలోచించుకోండి, మీ కార్యములు మీ జీవితాన్ని సరి చేసుకోండి అని చెప్పినప్పుడు ఎక్కడ ఎంతమంది ఒక 130 సంవత్సరాల కాలంలోని ఇజ్రాయెల్ దేశం వెళ్ళిపోయినప్పటికీ చెప్పినప్పటికీ ఆ చెప్తున్న కాలంలోనే ఇర్మియా గ్రంథం రాయబడింది. అంటే చెప్తూ ఉంటారు, ఇలాగ వెళ్ళిపోయింది ఇజ్రాయెల్ దేశము, ఇప్పుడు యూదా దేశం ఉంది, మనకి కూడా ఇటువంటి గతియే పడుతుంది, దేవుని ఉగ్రతకి మీరు పాత్రలు అవ్వకండి, దేవుని తీర్పుకు రానే ఉన్నది అని చెప్తున్నప్పుడు వారు వినరు. వెనక ఎట్లాగైతే సౌలు జీవితంలో దేవుడు మౌనమైపోతాడో, పాత నిబంధనకి ఒక 400 సంవత్సరాలు సౌలు జీవితంలో ఫిలిస్తీన్లు వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడమ్మా, మౌనమైపోతాడు. మౌనమైపోయాక ఏం చెప్తాడంట, ఫిలిస్తీన్లు వచ్చినప్పుడు ఏంటంటే ఊరిమిద్వానికి స్వప్నమందు కానీ దేవుడు మాట్లాడు, ఇప్పుడు నేనేం చెయ్యాలి, నాకు చెప్పాలి కదా అని చెప్తూ ఉంటాడు. మొదటి సమూయేలు గ్రంథంలో ఏంటంటే దేవుడు అప్పుడు కన్నపిశాసుల దగ్గరికి చెప్పే ఆవిడ దగ్గరికి వెళ్ళి నువ్వు పైకి రా అంటే, నువ్వు ఎందుకంటే దేవుడు ఫిలిస్తీన్లు నా మీద దండెత్తి వచ్చారు, నాకు భయము ఆందోళన, నేను ఏం చేయాలో నేను తెలుసుకోవాలి, వాట్ షుడ్ ఐ డూ, ఎందుకంటే దేవుడు చెప్తాడు, మార్గం చెప్తాడు, బోధ చేస్తాడు, ఏం చేయాలో, శత్రువు మీదకి ఎట్లా వెళ్ళాలో, దావీదుకి ఏంటంటే ఎట్లా వెళ్ళాలో, ఏ మార్గం వెళ్ళాలో, యుద్ధం ఏ విధంగా చేయాలో, నువ్వు ఎక్కడ ఉండాలి, శత్రువు ఎక్కడొస్తాడో కూడా ఏంటంటే దేవుడు చెప్పేవాడు. అట్లాగా యుద్ధానికి చేసే ప్లాన్ స్కెచ్ కూడా దేవుడు ఇచ్చాడు. అట్లాగా సౌలు దేవుడు ఎడబాయేశాడు, దేవుడికి అవిధేయుడు అయిపోయాడు, దేవుడు ప్రాణాలు కొట్టివేయబడ్డాడు. దావీదుని దేవుడు ఎంచుకున్నాడు, హృదయాంశాన్ని ఎంచుకొని దేవుని కొట్టివేసిన తర్వాత సౌలు అప్పటికీ అడుగుతాడు వెళ్ళి ఏంటంటే, దేవుడు నాతో మాట్లాడలేదు, ఉరీం కానీ స్వప్నమందు కానీ దేవుడు నాతో మాట్లాడలేదు, ఇప్పుడు నేను ఫిలిస్తీన్ల మీద దండొచ్చా, నాకు భయం వచ్చింది, ఆందోళన వచ్చింది, నా హృదయం కరిగిపోతుంది భయంతో, ఇప్పుడు నేనేం చేయాలంటే అప్పుడు ఒక మాట ఉంటుంది. చూడండి మొదటి సమూయేలు అంటే దేవుడు అవిధేయతలు అయిపోతాయి, మనం అట్లాగే అవిధేయతతో దేవుని మాట వినుకుంటా వెళ్ళిపోతున్నప్పుడు కొన్నాళ్ళు మన పరిస్థితులు ఆగిపోతాయి, మన పరిస్థితులు అన్నీ అక్కడే ఉండిపోతాయి. కొన్నాళ్ళ తర్వాత తీర్పులోకి వెళ్తాం, శిక్షలోకి వెళ్తాం. ఆ తర్వాత ఏమవుతుందంట, దేవుడు మనల్ని ఎడబాసేస్తాడంట, దేవుడు మౌనం అయిపోతాడంట మన జీవితాల్లో. చూడండి మొదటి సమూయేలు గ్రంథం 29, అది ఎంత భయంకరమైన మాట అంటే నాకు చాలా భయం వేసింది ఆ మాట చదువుతున్నాం. మొదటి సమూయేలు 28వ అధ్యాయము 15వ మాట. సమూయేలు
నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టితివని సౌలును అడగ్గా, సౌలు, నేను బహు శ్రమలోనున్నాను, ఫిలిస్తీన్లు నా మీదకి యుద్ధం రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను స్వప్నముల ద్వారానైనను నాకేమియో సెలవీయక ఉన్నాడు. ఇప్పుడు ఏంటైందంట, ఇజ్రాయెల్కి పట్టిన కత్తియే వచ్చిందంట. దేవుడు మాట్లాడకుండా మౌనం అయిపోతూ ఉంటాడంట. సెలవీయక ఉన్నాడు. కాబట్టి నేను చేయవలసిన దాన్ని నాతో తెలియజెప్పుటకై ఏం చేయాలంట, ఎందుకు దేవుడు కావాలంట, ఏం చేయాలో, ఎలా చేయాలో, ఏది చేస్తే కరెక్టో అట్లా ముందుకెళ్ళడానికి నాకు పిలిపించుతానని అన్నాను. అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమే. ఏమయ్యాడంట, యెహోవా ఎడబాసాడు. నీకేమయ్యాడంట దేవుడు ఎడబాసినప్పుడు? నీకు పగవాడు అయిపోయాడంట. ఎవరో శత్రువులు కాదు కానీ వచ్చి దేవుడే మనకి పగవాడు అయిపోతాడు. దేవుడే శత్రువు అవుతాడు. దేవుడు మనకి శత్రువులకి అప్పచెప్పేస్తాడు. అడుగుట వలన నన్ను ఇంకేముంది, దేవుడే నీకు పగవాడు అయిపోతుంది. ఎంత భయంకరమైన మాట. దేవుడు మౌనం అయిపోయాడంట. సౌలుకి వచ్చిన దుస్థితి చూసారా, ప్రయోజనం ఏమీ లేదు కదా. అట్లాగా మౌనం అయిపోయి అటువంటి రీతిలో దేవుడు మాట్లాడతాడు. దేవుడిని ఏంటంటే ఆయన దీర్ఘశాంతాన్ని, కృపను, కనికరాన్ని ఏంటంటే మనం వ్యర్థపరచకూడదంట, అన్న ఆయాస పెట్టకూడదంట. అట్లాగా అటు విధంగా ఉండకూడదు. కానీ ఇర్మియా ఆ టైంలో చెప్తున్న మాటలు అన్నమాట. వారు ఎంత చెప్పినా వారు వినట్లేదు అని చెప్తూ ఒక్క కుటుంబం మాత్రము ఏంటంట విధేయత దేవుని ఆశ్చర్యపరిచిందంట. విధేయత చూపించటంలో దేవుడు దృష్టిని ఆకర్షించిన ఒక కుటుంబం కొరకు ఏంటంట ఇర్మియాకి చెప్పి, నువ్వు ఇప్పుడు ఇజ్రాయిల్ ఎట్లాగున్నారు, కనీసం ఇజ్రాయిల్ కాని వారిని ఒక కుటుంబాన్ని ఉన్నారు, ఇజ్రాయిల్ మధ్యనే ఉన్నారు, వారి పేరు రేఖాబీయుల కుటుంబము, వారి దగ్గరికి వెళ్ళి వారి దగ్గర ఇట్లాగా ఏంటంటే రేఖాబీయుల్ని వారి కుటుంబాలని వారిని పిలిపించడం ఏంటంటే ఈ కుటుంబం కొరకు అంటే వారి పితరుడు ఏంటంటే యెహోనాదాబు కదా, లేదంటే మూల పురుషుడు కాకపోయినా ఏంటంటే వారు పూర్వీకులు అనుకోండి. యెహోనాదాబు తండ్రి రేఖాబీయుడు. ఓకే, ఇప్పుడు వారి వంశంలో అలాగా రేఖాబీలు అని అంటూ ఉంటారు. వారి వంశం అంతా రేఖాబీలు అని వస్తుంది. ఇప్పుడు యెహోనాదాబు ఏం చేస్తాడంట, చనిపోతూ ఇజ్రాయేలీయుడు కాదు, వీళ్ళు మిద్యాను వంశస్థులు వారు. ఇప్పుడు ఇత్రో ఎవరు మోషే మామ ఇత్రో ఉన్నాడుగా, ఆయన మిద్యానీయుడు. అప్పుడు ఏంటంటే మోషే మామ వచ్చినప్పుడు, నీవు మిద్యాన అరణ్యంలో ప్రయాణం చేస్తున్నావు, నీకు మిద్యాన అరణ్యం అంతా బాగా తెలుసు, నువ్వు మాతో కూడా ప్రయాణం చేయని వస్తూ ఉంటాడు. అంటే ఇత్రోకి సంబంధించిన వారు ఈ రేఖాబీలు సంబంధం ఉంటుంది. సో వాళ్ళు ఇజ్రాయిల్ కాదు, కానీ ఇజ్రాయిల్తో కలిసి ప్రయాణం చేస్తుండగా ఇజ్రాయిల్ చేసిన దేవుని ఆరాధన, లేదంటే వారి ఆచారాలు, దేవుని ప్రేమను, దేవుని బాహుబలాన్ని చూసి, లేదంటే ఆ మహిమను చూసి, అద్భుతాలను చూసి దేవుని యందు ఏంటంటే నమ్మిక ఉంచిన వారు, దేవుణ్ణి విశ్వసించిన వారు ఇజ్రాయిల్ అయితే కాదు. ఇప్పుడు ఆ కుటుంబాన్ని నువ్వు తీసుకో, ఆ కుటుంబం ఇజ్రాయిల్ కారు, ఆ కుటుంబాన్ని తీసుకొని నువ్వు దేవుని మందిరంలోకి తీసుకొని వచ్చి కూర్చోబెట్టి ఆ కుటుంబీకులు అందరినీ కదా, అప్పుడున్న ఆ టైంలో అందరినీ, ఇది ఎప్పుడు జరుగుతుందంట, యెహోనాదాబు చెప్పిన రమారమి 200 సంవత్సరాల తర్వాత అనుకోండి, 230 అంటారు. ఓకేనా, 230 years బ్యాక్. 1 కాదు, 2 కాదు, 100 కాదు, 10 కాదు, 20 కాదు, 200 సంవత్సరాలు, 30 సంవత్సరాల క్రితం యెహోనాదాబు చెప్పిన తర్వాత ఇది జరుగుతుంది. ఇర్మియాకి జరిగింది. ఇప్పుడు ఇర్మియా వాళ్ళందరినీ తీసుకొచ్చాడు, మందిరంలో కూర్చోబెట్టి పెద్ద పెద్ద పాత్రల్లోని ద్రాక్షారసం పోసి, ఇప్పుడు మీరు దీన్ని తాగించండి అంటే శోధించట్లేదు, కానీ మీరు తాగండి అన్నప్పుడు, ఇప్పుడు మేము తాగం, ఎందుకంటే అది మాకు లివర్ పాడైపోతుంది, అది పాపమని కానీ దేవుడు ఆజ్ఞాపించడం అవన్నీ ఏం చెప్పట్లేదు. ఒక్కటే సింపుల్, మా పూర్వీకుడు ఏంటంట 230 సంవత్సరాల క్రితం ఏంటంట ఒక మాట సెలవిచ్చాడు. అందుకే ఏం చేస్తామంట, మేము దాన్ని ముట్టం. మేమే కాదు కదా, ఆ తర్వాత ఒక్క మాట ఏదైనా ఒక కారు కొలానా, ఇల్లు కొలానైనా, ఇంకేదన్నా తీర్మానం మనం చేసుకోవాలనుకుని మన ఇంట్లోని అందరి పిల్లలు ఒక మాట మీద ఉండరు. ఒకటి నచ్చుతుంది, ఒక బిర్యానీ పెట్టాలంటే, ఒక ఫ్రైడ్ రైస్ అంటారు, ఒకటి అంటే ఏ విషయంలోని ఒక ఇంట్లో 5 ఉంటే అందరిది తల ఒక మాట అవుతుంది, కానీ ఒక్క మాట అవదు. అలాంటిది ఎన్ని తరాలు వచ్చుంటాయి, ఒక 10 తరాలన్నా వచ్చుంటాయి. కానీలో ఒక్కడు లేచి, అవును ఆడెవడో వచ్చాడు, మీ పూర్వీకుడు నువ్వు చేస్తే చెయ్యు, నువ్వు విధేయత కలిగి ఉంటే నువ్వు
ద్రాక్షారసం వద్దంటావు, అంక ఏమొద్దంటావు, విత్తనము జల్లొద్దు, పంట పొలాలు కొనుక్కోదు. నువ్వు ఎంతైనా డబ్బు సంపాదించు, ఒక్క సెంటు భూమి కూడా నువ్వు కొనుక్కోదు. ఎక్కడ ఉండాలంట? గుడారాల్లోనే ఉండాలి. మీరు దీర్ఘాయుష్మంతులు అవునట్లు మీరు దేశ సంచారమే చేయాలి, దేశ దిమ్మర్లాగా మీరు తిరగాలి. మీకు ఎంతైనా డబ్బు ఉండండి, మీరు అట్లానే తిరగాలి. ఎంతైనా మీరు ఏంటంటే డబ్బు సంపాదించండి. విత్తనం వేయకూడదు, ద్రాక్ష తోటలు ఉండకూడదు, కొనుక్కోకూడదు, ఏమి దాచుకోకూడదు. మీరు ఏమీ లేనట్టు ఈ లోకంలో మీరు బ్రతకాలని అంటే వాళ్ళు ఎవ్వరూ అనలేదు. పోనీ పూర్వీకులు మా తండ్రి చెప్పాడు, మా ముత్తాత చెప్పాడు అనుకోవడం కాదు. వారికి పుట్టిన భార్యలు బయట నుంచి వస్తారు, వారికేం సంబంధం? ఇక్కడ ఉంది చూడండి, మాకు భార్యలు కూడా ఉంది. అది ఆశ్చర్యపోయిన విషయం. వాళ్ళు అట్లాగే ఇన్ని సంవత్సరాలు పెట్టి ఎన్ని తరాలు వచ్చాయి. ఆ పిల్లలు ఒక్క మాట ఒక్కడన్నా లేచి మేము వినము, మేము మాట్లాడాము అని అన్నీ ఎవడు విభేదించలేదా, ఎవడు అవిధేయత చూపించలేదా? అది నిజంగా ఆశ్చర్యపరిచిన విషయం. వాళ్ళ బిడ్డలు అని ఎక్కడ ఒకటా 230 సంవత్సరాల క్రితం జరిగింది. మేము అందుకే ముట్టము, మేము చేయము. పోనీ దీనివల్ల మీకు ఏదైనా లాభం ఉందా? ఏదన్నా ఇప్పుడు మనం విధేయత చూపిస్తే మనకు బోల్డ్ లాభాలు దేవుడు చెప్తున్నాడు కదా. మీరు విధేయత చూపించడం వల్ల దేవుడు అన్నీ ఇస్తాను అంటాడు. మీరు అవిధేయత చూపించితే దేవుడు నష్టం కూడా చెప్పాడు కదా. అట్లాగా మీకు ఇది లాభం ఉంది, ఇదిలా ఇట్లాగా మీకు వస్తుందని ఏం కాదు. మళ్ళీ ఎట్లాగంట ఒకసారే చెప్పాడు ఏంటంటే చనిపోతూ ఒరే బాబు మీరు ఇలా బ్రతకండిరా అని ఒకటేసారి. మళ్ళీ మీరు వింటున్నారో లేదో అని చూసుకోవడానికి, చెక్ చేయడానికి, జ్ఞాపకం చేయడానికి మళ్ళీ యూట్యూబ్లు లేవు, ఏవి లేవు, మీటింగ్స్ లేవు, మాటికి జ్ఞాపకం చేయడానికి అటువంటివి ఏమి లేవు. మరి రీచెక్ లేవు, రీవాల్యుయేషన్ లేవు, మళ్ళీ చెప్పే మాటే లేదు కదా. అటువంటి పరిస్థితిలో వారు అట్లాగా ఉండిన తర్వాత కిందకొచ్చి మేము 9వ మాట, మా తండ్రి అయిన యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి మేము విధేయులు ఉన్నట్లుగా కాపురంనకు ఇండ్లు కట్టుకో. ఒక్కడు కూడా ఆ సెంటు భూమి కూడా ఏమంటారు బాగా స్థిరపడితే, బాబు నువ్వు మాలాగా ఉండొద్దు, మేము ఇల్లు కట్టుకుని లేవు, మాకు ఇల్లు లేవు ఈ లోకంలో, మీరు బాగా ఉండాలి, ఇల్లు కట్టుకోవాలి, స్థిరపడి ఇల్లు ఉంటే చాలు. మనకి ఇప్పుడు సొంత ఏంటంటే లోకం అంతా ఏంటాలిగా ఇల్లు ఉంటే చాలు. అది ఉంటే మనం బ్రతికిగలం. జీతాలు లేకపోయినా, తిండి లేకపోయినా, ఏం లేదు. ఎందుకంటే ఎవడొచ్చి మనల్ని అడగడు, మీరు వెళ్ళిపోండి ఈ టైం కట్టండి అని. అట్లా ఇల్లు కట్టుకోకూడదు. ద్రాక్షారసములు కానీ చుట్టూ ప్రపంచం అంతా ఎట్లాగుంది. ఇజ్రాయిల్ సైతము పాపంలో పడి మునిగి తేలుతున్న విగ్రహాలతో ఉన్నారు. వారు ఏంటంటే అట్లాగా ఉంటుంటే దేవుని ప్రజలు, దేవుని ఎరిగిన వారు, జీవం గల దేవుని సేవిస్తున్న వారు ఇజ్రాయిల్లే అట్లాగా పాపంలో మునిగితే అవిధేయులుగా ఉంటుంటే, వీళ్ళంటే ప్రత్యేకంగా ఇజ్రాయిల్ కాని వారు కానీ అంటే వారు దేవుడు కాదు కానీ ఒక పూర్వీకుడు చెప్పిన మాటకి, ఒక పిత్తడి చెప్పిన మాటకి కట్టుబడ్డారనమాట. మాట జవదాట్లేదు. 1 కాదు 2 కాదు, ఇన్ని సంవత్సరాలు ఒకరు కాదు, 2 కాదు, అనేక మంది కుటుంబీకులు అందరూ కలిపి మాటకు విధేయులయ్యి ఏంటంటే ద్రాక్షారసము పొలము కానీ సంపాదించలేదు, విత్తనమును జలటే లేదు, పొలం కొనుక్కోవట్లేదు. ఏంట్రా బాబు మనం ఇంకొకటి పొలంలో పనిచేయడం అని కాకుండా అట్లాంటిది ఏమీ లేదు. ఒకడు కూడా ఒక లేని మాట, కాని మాట, లేదంటే ఐక్యతను పాడు చేసే మాట ఎవడు ఏమీ మాట్లాడలేదన్నమాట. జల్లుట్లేదు. కింద చూడండి 13 నుంచి. అప్పుడు దేవుడు ఏమంటాడంట, ఇజ్రాయెల్ దేవుడు యెహోవా సెలవిచ్చినదేమిగా 35:13, నీవు వెళ్ళిన యూదా వారికి యెరూషలేము నివాసులకు ఈ మాట ప్రకటింపము, యెహోవా వాక్కు ఇదే, మీరు శిక్షకు లోబడి నా మాటను ఆలకింపరా. దేవుడు ఏం చెప్తున్నాడంట, ఇప్పుడు ఇర్మియా నువ్వు ఇప్పుడు అంతా చూసావు, వారు ఎట్లాగున్నారో, వారు ఎట్లా తీర్మానం చేసుకున్నారో, ఎట్లాగా స్థిరంగా నిలిచి ఉన్నారో, ఈ మాటలు చెప్పి యూదా వారికి అందరికీ నువ్వు చెప్పు అని చెప్పి, మీరు లోబడి నాకు లోబడరా, ఆ మాటలు ఆలకించరా అని చెప్పి ఇదే యెహోవా వాక్కు. ద్రాక్షారసం తాగవద్దని రేకాబు కుమారుడైన యెహోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు ఎవరంట, దేవుడు కాదంట, వారికి మనుషుడే చెప్పారంట కదా. అట్లా ఒక్క మనుషుడు చెప్పిన మాట వారు స్థిరముగా నిల్చుండిపోయారు. ఇన్ని సంవత్సరాలు, ఇన్ని తరముల వారు ఆ ఒక్క మనుషుడు చెప్పిన మాటకి ఏంటంట వారు నిలిచి ఉండిపోయారు. నేటి వరకు తమ పితరుని ఆజ్ఞకు విధేయులే వారు ద్రాక్షారసం త్రాక్కున్నారు. అయితే నేను పెందల కడనే. దేవుడు ఏం చేస్తున్నాడంట, యెహోనాదాబు ఒకసారే చెప్పాడు చచ్చిపోయినప్పుడు, చెప్పి చనిపోయాడు. ఇక్కడ ఏంటంట ఏం చెప్తున్నాడంట, నేను పెందల కడలే లేచి మీతో ఎట్లా మాట్లాడాడంట దేవుడు, బహుశ్రద్ధగా మాట్లాడి మీతో నేను మాట వినకున్నారు. మరియు పెందల కడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ, 1 2 కాదు అనేక మంది ప్రవక్తల్ని దేవుడు
పంపించి నీతో మాట్లాడాను, ప్రతివాడు తన దుర్మార్గతను విడిచి మీ క్రియలను చక్కపరుచుకొని ఎడల అన్య దేవతలను అనుసరింపకు వాటి పూజింకి ఉండిన ఎడల నేను మీకును మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించరని నేను ప్రకటించుతాను. కానీ ఏమైందమ్మా, మీరు చెవియొగ్గక నా మాటక వినలేకపోయారు. నేను వారితో 17 కింద నుంచి అవుతున్నాను చూడండి. నేను వారితో మాట్లాడితే కానీ వారు వినకపోయి, నేను వారిని పిలిచితిని కానీ నాకు ప్రత్యుత్తరము కనుక యూదా వారి మీదికి యెరూషలేము నివాసులందరి మీదికి రప్పించదనని నేను చెప్పిన కీడంతయు వారి మీదికి రప్పించదను. మీరు మీ తండ్రి అయిన 18 చూడండి, యెహోవాదు ఆజ్ఞకు విధేయులై అతని విధులన్నీ గైకొని అతడు మీకు ఆజ్ఞాపించిన సమస్తము అనుసరించుచున్నారు. కాబట్టి ఇశ్రాయేలు దేవుడగు సైన్యములకదు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుమారుడైన యెహోనాదాబునకు సంతటివాడు ఎన్నడూ నుండక మానడు. ఏం చెప్పాడంట? ఏంటి దీవెన? దేవుడు ఏమంటున్నాడంట? రేకాబు వంశస్థులో సంతతిలో వారు నా సన్నిధిలోని ఎవడు ఒక్కడైనా ఉంటాడు, వాడు ఎవడు ఉండక మానడు. కానీ ఏంటంట, మనం జీవం గల దేవుణ్ణి సేవిస్తున్నాము. ఒక్క మనుషుని మాటకి విధేయత చూపిస్తున్నారు. ఒక మనుషుని కట్టడకు మనుషుల చేత వారు ఏర్పరచుకున్నారు. చూడండి, చాలాసార్లు మనం అన్య ఆచారాలకు వెళ్ళిపోతూ ఉంటాం. విగ్రహారాచారాలు, చాలా ఆచారాలు అన్యులవే మనం చేస్తున్నాం. అవి బైబిల్ వాక్యంలో లేవు, గ్రంథంలో లేనివి. అవన్నీ ఏం చేస్తున్నామంటే మనుషుల చేత ఏంటంటే ఏర్పరిచినవి. చూడండి, మార్కు సువార్త, ఇది నేను చెప్పి ముగించేస్తాను. 7వ అధ్యాయము, మార్కు సువార్త 7వ అధ్యాయము 7వ అధ్యాయం 8వ మాట. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపచార్యమును గైకొనుచున్నారు, మరియు ఆయన మీరు మీ పారంపచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుచున్నారు. అంటే ఏంటంట, మనం ఏవైతే అన్యుల ఆచారాలు మనం చేసుకుంటున్నామో అవన్నీ ఏంటంట దేవుని లేఖనంలో దేవుని వాక్యం కానివి, కానీ మనుషుల చేత ఏర్పరిచినవి. అవి పారంపచార్యంగా తరం వెంబ తరం వస్తున్నాయి. వాటిని చేయుటకు దేవుని ఆజ్ఞను విడిచిపెడుతున్నాం. పాలు పొంగించడం కానీ, అక్షింతలు వేయటం కానీ, తాలిబొట్టు కాదు, ఇవన్నీ అన్య ఆచారాలు లేనివన్నీ వచ్చినవి. ఇవన్నీ మనుషులు కల్పించినవి. వాటివన్నీ మీరు ఆచరిస్తున్నారు, దేవుని ఆజ్ఞను మీరు విడిచిపెడుతున్నారు కదా. వారు ఏంటంటే ఒక మనుషుడు ఒక్కసారి చెప్పిన మాటకే వారు ఏంటంటే వారు చెప్పిన మాటకు ఏంటంటే ఇన్ని తరములు వారు నిలిచి ఉన్నారు. కానీ ఏంటంటే నేను దేవుడై ఉన్నాను, ప్రాణం పెట్టిన దేవుడు, రక్షించిన దేవుడు, మీ కొరకు పరలోకాన్ని సిద్ధపరిచిన వాడిని మీరు ఏంటంటే అనేక మార్లు, ఒక్కసారి కాదు, మాటి మాటికి ఏంటంట దేవుడు జ్ఞాపకం చేస్తూనే ఉన్నాడు. మాటికి దేవుని వాక్యంతో హెచ్చరిస్తూనే ఉన్నాడు. కానీ వారు మాటికి వాక్యంలో కీర్తన గ్రంథం 78 అనుకుంటా, వారు మాటికి ఏంటంటే దేవుని మీద తిరుగుబాటు. ఎంతైతే దేవుడు మాటికి హెచ్చరిస్తూ ఉన్నాడో అట్లాగే వారు మాటికి ఏంటంటే వారు తిరుగుబాటు చేస్తున్నారు. అటువంటి అవిధేయులమైన వారుగా ఉండకుండాలాగున ఏంటంటే మనం ఈ దినాన ప్రభువా నీ మాట వింటానయ్యా, నీ వాక్యానికి విధేయత నేను చూపిస్తానని ప్రభువా, నీ చిత్తము మా కుటుంబాల్లో మా జీవితాల్లో జరుగులాగున నీ కృప చూపించండి అని ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. అట్లా కళ్ళు మూసుకున్నట్లయితే, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు మేము చెల్లిస్తున్నాము ప్రభువా. అవును ప్రభువా, పలుమార్లు ప్రభువా మా సొంత ఆలోచనలు, మా సొంత తలంపులు ఆయన మా జీవితాల్లో, మా నిర్ణయాల్లో మీ సహాయం దయచేయమని, ఆయన నీ కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మా అమ్మ మీ అందరికీ దేవునిపేట వందనాలు చెల్లిస్తున్నాను. వీరందరూ మీకు తెలుసు, ఈ దినాన మన ఆత్మీయ తల్లిదండ్రులు ఏంటంటే మ్యారేజ్ యానివర్సరీ, వెడ్డింగ్ యానివర్సరీ కాబట్టి స్నాక్స్ వారు స్పాన్సర్ చేసి ఉన్నారు. దేవుని ఆత్మీయ తల్లిదండ్రుల కొరకు మీరు ప్రార్థన చేయండి. ఈ దినాన్ని ప్రత్యేకంగా ఒక క్షణమైనా, ఒక నిమిషమైనా మీ అనుదినాల్లోనే టైం తీసుకొని వారు ఆరోగ్యంగా ఉండులాగున దేవుడు వారికి శక్తి బలం ఇచ్చి ఇంకనూ పరిచర్య చేయరు. మన కుటుంబ జీవితాల్లో అనేక మందికి ఏంటంటే ఆశీర్వాదకరంగా ఉన్నారు. ఇంకనూ దేవుడు వారు మన నిలిచి ఉండుటకు, వారి జీవితాల్లోని ఏంటంటే మనం నేర్చుకుంటకు ఏంటంటే
మీ పై నాయకులుగా ఉన్నవారి విశ్వాసాన్ని మనం అనుసరించలాగున మనం ఏంటంటే దేవుడి వారికి ఇంకా ఆయుష్యం ఇవ్వాలి, ఇంకా శక్తిని ఇవ్వాలి, వారిని మనం బలపరచలాగా మన ప్రార్థనలోని నిత్యం జ్ఞాపకం చేసుకోండి. మరి ప్రాముఖ్యంగా ఈ దినాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. దేవుడి చిన్న మాటలు దీవించిన గాక. థ్యాంక్ యూ.